రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే రాంబాబు పిల్ల రాంబాబు క్యాన్వర్ అంటే పిల్ల అమ్మ జాబ్ చేస్తా అరే పిలిచేంత మీరే రాలేదు కదా హార్టికల్చర్ వర్క్ చేస్తున్నాను నాకు మ్యారేజ్ అయింది 2 పిల్లలు అమ్మా
అఫీషియల్ అన్నమాట. మీకు చెప్పేది అఫీషియల్. నేను చెప్పే డీటెయిల్స్ అన్ని అఫీషియల్ గా చెప్పేది సింగిల్స్ అన్ని అఫీషియల్ అన్నమాట. సాంబ్రాణి కంప్లీట్ అఫీషియల్. నా పేరు ఎంవీఎన్ఆర్ ఉండా ద్వారా నేను విశాఖపట్నంలో సెటిల్ అయిన ప్రెజెంట్ అయిన విశాఖపట్నం జాబ్ చేస్తున్నాను. నాకు ఇద్దరు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు, బాబు పాప. మా చిన్న అత్తగారు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఈ రోజు ఈ పార్టీ అంతా సక్సెస్ అవడానికి మీరందరూ సపోర్ట్ వల్ల ఇది బాగా సక్సెస్ అయిందని నేను 100% చెప్తున్నాను. పేరున ప్రతి ఒక్కరు ఈ చివరి కూర్చున్న లక్ష్మీదేవి నుంచి ఆ చివరి కూర్చున్న జనార్దన్ వరకు ప్రతి ఒక్కరు సపోర్ట్ అని ముందుకెళ్ళింది. మళ్ళీ కొంతమంది అందులో ఇంతకు ముందు రమేష్ అన్నది ఆర్గనైజేషన్ చేయమని, అలాగే కొంతమంది యాక్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసి ఇసుకోకుండా ఏది అడిగినా సరే చేశారు. లేడీస్ నుంచి అయితే అంటే లక్ష్మీదేవి విషయంలో బాగా సపోర్ట్ చేసింది. అంటే మళ్ళీ కొంతమంది పేరు చెప్పి కొంతమంది పేరు చెప్పలేదు ఫీల్ అవుతారు, అందుకే పేరు చెప్పట్లేదు. అందరూ బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ. అలాగే కదరా చేసింది చర్య పక్కన పెడితే చాలా మంది బాగా సపోర్ట్ చేస్తే థ్యాంక్ యూ. మళ్ళీ ఇలాగే ఎప్పుడైనా సరే మళ్ళీ కలుద్దామని. అంటే ఇప్పటికీ 21 సంవత్సరాలు అయితే మనం కలడానికి 22 మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామంటే ఇందాక ఎవరు మాట్లాడుతూ 5 years అయినా అరేంజ్ చేద్దాం. మళ్ళీ మన వాళ్ళు అందరూ ఒకసారి మాట్లాడుతుంటే కన్ఫర్మ్ గా 5 years కన్ఫర్మ్ గా మీట్ అవుదాం, మళ్ళీ కలుద్దాం ఇదే సరే. కానీ ఎవరిని ఏమైనా మనసుని కానీ ఒప్పించుంటే పిచ్చుకుంటే కానీ క్షమించండి, సారీ చెప్తాను ప్రతి వాళ్ళకి పేరు పేరున. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనందరూ నాగేశ్వరరావు మాత్రం ఒకసారి ఖచ్చితంగా క్లాస్ కొట్టాలి. డేట్ ఫిక్స్ చేసి పెట్టింది 2 months. ఎన్ని తిప్పలు పడ్డాడో, ఎన్ని కాంట్రవర్సీలు పడ్డాడో, ఎన్ని మాటలు పడ్డాడో. అందరూ కలిసి సువర్ణ భూమిలో అతని కోసం ఒక ఫ్లాట్ కొనుక్కోండి. ఎంత కష్టపడ్డందుకు మనం ఇవ్వగలిగింది ఏదైనా ఛాన్స్ ఉంటే నువ్వు ఎంత తక్కువలో ఇస్తావు చూడు. కానీ తను మాత్రం చాలా గ్రేట్ గా మొత్తం అందరినీ కోఆర్డినేట్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తూ ఇక్కడ వరకు చేసుకొచ్చాడంటే తను చాలా కష్టపడ్డాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, కానీ ప్రోగ్రామ్ లీడ్ చేయాలని డేట్ ఇచ్చిన దగ్గర డేట్ స్టార్ట్ చేసిందే తను. యాక్చువల్గా ఆగస్ట్ అనుకున్నాము, పోస్ట్ పోన్ చేశాము. అలా తన డేట్ పెట్టిన దగ్గర నుంచి చాలా ఇబ్బందులు అన్ని పడుతూ ఉన్నా కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేయడంలో తను ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. ఒక స్టెప్ తీసుకుంటేనే ఏదైనా తర్వాత వెనకాల అడుగులు పడతాయి కాబట్టి ఆ స్టెప్ మాత్రం నాగేశ్వరరావు. సో వన్స్ అగైన్ అతనికి ఒకసారి క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు. నేను చేసేది ఒక్కటి మట్టికి ట్రైన్ తోలుతూ ఉంటాను. అది కాకుండా రియల్ ఎస్టేట్ అంటే బ్యాంకులో ఇంట్లో స్థలాలు కొనడం అమ్మించడం నేను చేసే వర్క్ అయితే. మాకు 3 పాపలు ఇదే మా దోసపాటి. నేను నారా బ్రహ్మారెడ్డి. నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి. మాది పోతున్నారు. నేను కోఆపరేటివ్ బ్యాంక్లో చేస్తాను. నాకు 2 అబ్బాయి అంతే, ఇంకా రాలేదు. శ్రీనివాసరావు బొమ్మన పోయినా నేను ప్రజెంట్ ఇప్పుడు మారుతి షోరూంలో చేస్తున్నా విజయవాడ. నాకు ఒక పాప పెళ్ళయింది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. యాక్చువల్లీ నేను తపస్య జూనియర్ కాలేజీలోని సాంస్క్రిట్ లెక్చరర్ని. మా పాప వచ్చేసి 7th క్లాస్, మా పాప 5th క్లాస్. మాది ఊరే. నాకు మ్యారేజ్ అయింది. నాకు 2 ఆడపిల్లలు. నేను గురజాడ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. స్వాతి, అంటూ 2 బాబులు, మాది 12 మార్కెటింగ్లో అది వైజాగ్. నాకు పాప బాబు. రాంబాబు అంకుల్ మీరు మాట్లాడండి ప్లీజ్. నాకు 2 పిల్లలు. బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, పాప 5th క్లాస్ చదువుతుంది. నేను ఆక్వాకల్చర్ చేస్తున్నాను. చెప్పరా ఇంటి పేరు
పూర్తయింది. నేను పంచాయతీలో పనిచేస్తాను. నాది లవ్ మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్ కొంచెం బాబు పార్టీ మీద మాత్రం పాపలు పాప 3 years పాప 8 months గోవర్ధన్ నేను మార్కెటింగ్ మ్యాటర్స్లో ఒక పాప లక్ష్మీ చెట్టి కాండ్రేల నాకు బాబు 3 నెలలు అంటే వెళ్ళిపోతున్నా బాయ్. నా పేరు హరి. నాకు రీసెంట్ గా డిఎస్సీలో జాబ్ వచ్చిందండి. నా పేరు చైతన్య. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా. హైదరాబాద్లో ఉంటున్నా. నాకు ఒక పాప ఒక బాబు. నా పేరు హరేరామ్. నా కోతులు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్. నా పేరు రామశెట్టి నాగపోతున్నా. రామశెట్టి నాగపోతున్నా. నాకు మ్యారేజ్ అయింది. ఒక పాప ఉన్నడేలో వచ్చేస్తాను. మేనేజర్ హాయ్ ఫ్రెండ్స్, మాది భీమవరం. నా పేరు శ్యామల. నాకు ఓ పాప ఓ బాబు. బాబు బీటెక్ చదువుతున్నాడు, పాప పాలిటెక్నిక్ చదువుతుంది. డైలీ షాప్ తిరిగి పంపిస్తాను. నాయకులు ఇంటి పేరు కూడా చెప్పమంటారా? హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఫ్రీ మనకి ఏనుగా వచ్చేస్తున్నాను మా దుర్గాపురం. నా పేరు భవానీ కేలా. పేరు పేరే ఇంటి పేరు. నాకు స్టేజ్ పేరు ఎక్కువ. నేను ఇప్పుడు బీఫార్మసీ చేస్తాను. అయితే సత్రంపాడులో వచ్చేస్తున్నాను. నేను 3 ఆటలో ఎలిజిబుల్ అయ్యాను అనమాట. ఒకటి విజయవాడలో విద్యుత్ సౌర్యాలో చీఫ్ సెక్యూరిటీ పోస్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పేరు దుర్గాదేవి. చేస్తాను. ఒక పాప పుట్టింది. నేను ఆల్బమ్ డిజైనర్ అండి. నాకు 2 పిల్లలు. మరేను నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నాకు 2 అయితే బాబులండి. నాకు పాప బాబు. నేను ఆర్ట్ హాస్పిటల్లో జాబ్ చేస్తాను. వైజాగ్లో పనిచేస్తాడు. నా పేరు స్వామి. వైజాగ్లో ఉంటున్నాను. నాకు ఒక పాప. నా పేరు లక్ష్మీదేవి. నాకు 2 పాపలు. లక్ష్మీదేవి. పిల్ల వెంకటలక్ష్మీదేవి. నా పేరు 2 పిల్లలు. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్నపిల్లలు వాళ్ళ అక్క మాస్టర్ గారు మాస్టర్ గారు కూడా ధన్యవాదాలు. స్వామి టీచర్ గారు వెంకటలక్ష్మి గారికి ధన్యవాదాలు. చక్కగా పెట్రోల్ సేవ్ చేసుకుంటా వాళ్ళకి మంచి భవిష్యత్తులో కనిపించి స్నేహం అంటే అలా ఉన్నాము అనుకుండా వాళ్ళ పనులన్నీ ఏమున్నా కూడా పక్కన పెట్టుకొని యాక్చువల్ నాగేశ్వరకి ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి కొరకు ఒక్క 2 నిమిషాలు అందరం మౌనం పాటిద్దాము. అతను వచ్చేసి బెళ్ళ శ్రీనివాసరావు పోతునూరు, ఇంకొక అతను పైడిపాల నాగభూషణి అన్న వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చారని ఒక 2 మినిట్స్ అందరం మౌనం పాటిద్దాం. అండ్ చాలా బాల్య స్మృతులు, ఎన్నెన్నో మొదలు జ్ఞాపకాలు చాలా కూడా ఇందులో మిళితమై ఉన్నాయి. వాటన్నిటిని ఒకసారి నెమరు వేసుకుందాము. మన లైఫ్ని కట్టుకోవడంలో మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న ఎడ్యుకేషన్కి 20 years బిఫోర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మనకున్నటువంటి చైల్డ్హుడ్ ఈ రోజుల్లో మన పిల్లలకి ఎవరికైనా ఉందంటారా? అస్సలు లేదు. 7 గంటలకి నర్సరీలో తోసేస్తున్నాం 4th yearకే. మనందరం పేరెంట్స్ అయిపోయాం కదా. 4 yearsకే నర్సరీలో తోసేయడం. 7 to 7 అది రాంబాబు 3rd yearలోనే వేసేసాడండి. వాళ్ళ అబ్బాయి వీడికంటే మించినోడు. అందుకని వాడు భరించలేక 3rd yearలోనే వేసేసాడు. నేను 3వ సంవత్సరంలోనే వేసేసానని చెప్తున్నాడు. వాడిని మెడలో వచ్చి గుద్దేస్తున్నాడు. అండి తట్టుకోలేకపోతున్నాడు. వీడు పేరెంట్ అయ్యాక చాలా స్ట్రగుల్ అయిపోయింది వాళ్ళ అబ్బాయిలు ఇద్దరితోటి. సో చైల్డ్హుడ్ లైఫ్ అనేది ఈ జనరేషన్ కిడ్స్కి ఏమాత్రం లేదు. జనరేషన్ జియో వాళ్ళు వస్తున్నారు. చాలా విపరీతమైన టెక్నాలజీ తప్పించే వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా కూడా హెల్త్ వైజ్ కానీ వాళ్ళకి చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేయడం కానీ అవునా ఈరోజు మన పిల్లల జనరేషన్కి. సో మనం కాబట్టి మనం మాత్రం అన్నీ ఎంజాయ్ చేసాం. అన్ని యాక్టివిటీస్ ఎక్కడ నేర్చుకున్నామండి? మనం ఇక్కడే ఈ భూమిలోనే నేర్చుకున్నాము. మనకు అన్నిటికీ కూడా నాంది ఇక్కడ వరకే. 1st to 5th వరకు మనం చేసింది ఏమీ లేదు. మనకేం తెలియదు అక్కడ ఎలిమెంటరీ సెక్షన్లో. బట్ హై స్కూల్కి వచ్చిన తర్వాత కొన్ని ఎన్నెన్నో యాక్టివిటీస్ పిఈటి మేడం గారు, అరుణకుమారి గారు అందరినీ ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఆడపిల్లలకి గేమ్స్ అవసరం అని చెప్పి మేడం ప్రతి పీరియడ్ పిఈటి అవర్లో ఖచ్చితంగా ఆడిచ్చేవారు మనందరి చేత. మనందరికీ తెలుసు. మరి బయాలజీ పరంగా మన అప్పారావు గారు మనందరినీ ఎంతో ఎడ్యుకేట్ చేశారు. మనకేం తెలియదు, ఎడ్డిమడ్డిగా ఉండేవాళ్ళం ఆడపిల్లలు. అమ్మ మీ పరిస్థితులు ఈ ఏజ్కి వచ్చేసరికి మీకు ఎలా ఉంటాయి అని చెప్పి మనల్ని చైతన్యం చేసింది ఆ టైంలో. బయలాజికల్గా అయితే మన అప్పారావు గారే. ఈరోజు మన మధ్యలో అయిపోవచ్చు. మా ఆశ కొంచెం టైట్ షెడ్యూల్లో ఉండి హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చిందంట. వస్తానన్నారు. సీతారామయ్య గారు ఆయన 4 రౌండర్ ఇక్కడే ఉన్నారు. మన తెలుగు మాస్టారు మర్చిపోయారా? ఎస్ఎస్ఆర్ సుబ్బరామయ్య గారు, శంకర మంచి సుబ్బరామయ్య గారు ఫోన్ చేసి ఇన్వైట్ చేయడానికి పిలిస్తే అమ్మ నువ్వు అడగని పారిజాత ఫోర్ల నుంచి పద్యం చెప్తేనే నేను గుర్తుపెడతానన్నారు. ఇప్పుడు చెప్పింది మన కోసం. నెక్స్ట్ సామ్రాట్ కంటిన్యూ చేస్తాడు. కానీ సామ్రాట్ అనే చేస్తాడు. ఇప్పుడు పద్యం చెప్తున్నాను కదా. పద్యం ఎవరు చెప్తారు? సామ్రాట్ అనా? నేను వచ్చాను చెప్పానా? యాక్చువల్ మాస్టర్ చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చేద్దాం, సన్మానాలు అయ్యే చేద్దాం. ఎప్పుడైనా పేర్లు ఎక్కిస్తామో అసలు మా లక్క మాస్టర్ గారు తెలిసింది కదా. ఇంజక్షన్ కదా, టాబ్లెట్ ఇంజక్షన్ కదా రెండు మాస్టర్ గారు. నిజంగా చూస్తూ 21 సంవత్సరాలు అంటే అప్పుడు పుట్టామా అనిపిస్తుంది కదా. అప్పుడే పుట్టాం. కొంతమంది పిల్లలు పెళ్ళికి వెళ్ళిపోయారు, కొంతమంది పెళ్ళిళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడ. నీ బ్యాచ్ ఉన్నాడు, బ్యాచ్లో కూడా ఉంటాడు. ఎక్కడ నాలుగు అక్కడక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ డిస్కషన్ అవుతుంది వదిలేదు. అక్కడ ఇంచుమించుగా మన వాళ్ళ పిల్లలే
బాబు ఉన్నారా? అలా కట్టిన మాట మాట్లాడండి రా, మనం ఇక్కడే ఉన్నాం. అసలు మళ్ళా కింగ్ ఉన్నాడు రాజు, పొరపాటు రాజు, రాజుబాయ్. అప్పట్లోనైనా ఇప్పుడైనా అప్పుడైనా ఇంకా నెక్స్ట్ కింగ్ యషయా. అది స్విమ్ అయిపోయాడు, మన డ్రమ్ అయిపోయాడు. రాజు మన కింగ్ ఉండే వాళ్ళ చివరిలో ఒక పాట, ఒక డాన్స్, తర్వాత పద్యం చెప్తాడు ఇంగ్లీష్ పద్యం. రాజుబాయ్ ఒక పద్యం బాగా ఆడికంటే గుర్తు రమేష్ గారికి బాగా గుర్తుంది. రమేష్ గారు ఒక అద్భుతమైన పద్యం చెప్తాడు మనోడు. సరే, వచ్చే వాళ్ళందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్ చివరిలో ఏంటంటే మీ అందరికీ ఇక్కడ వచ్చిన క్లాస్మేట్స్ అందరూ గుర్తుండి వాళ్ళ పేర్లు చెప్పగలిగితే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. మీకు కూడా అంతే, మొత్తం క్లాస్మేట్లు అందరూ గుర్తుండి వాళ్ళ పేర్లతో సహా చెప్పగలిగితే అదే గిఫ్ట్ స్వామి గారు చెప్తాడు చివరిలో. స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శివలక్ష్మి, శ్రీకాంత్ మీ ఇద్దరు వచ్చి మేడం గారికి ఒక ఇచ్చి డైరెక్ట్ పైకి తీసుకురాము. క్లాస్ కొట్టండి. శ్రీను అలాగే ఉంది. లక్ష్మీదేవి ఓకే, గుర్తున్నారు. సెకండ్ మోషన్ స్టేజ్ పైకి రావాల్సిందిగా. ఓకే, ఆ టైంలో మనకు చదువు చెప్పారు. ఈ టైంలో ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మన లైఫ్కి యాజ్ ఎ పేరెంట్స్గా మనకు అవసరమైనవి యాక్టివిటీస్ని కానీ. నేను ఎక్కువగా మాట్లాడలేను, అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకని మాట్లాడతాను. ఏమో హ్యాండిల్ చేసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన 7th రిటైర్ అయిపోయారు. దాదాపు 600 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ని చక్కగా నడిపించారు మేడం గారు. నిజంగా మేడం గారి యొక్క పరిపాలనా విధానం చాలా గొప్పది. 750 మంది స్ట్రెంగ్త్ మేడం గారు గుర్తున్నారు. మనకి ఎవరికన్నా గుర్తున్నారా? సలహాలు, సూచనలు, అందుకంటే ముందు బ్లెస్సింగ్స్ మనందరికీ ఇస్తారు. కాసేపు సైలెంట్ గా టీచర్స్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం కీప్ సైలెన్స్ ప్లీజ్. ఇప్పుడు మేడం గారు కూడా ప్రమోషన్ మీద మాట్లాడకూడదు. ఇక్కడికి ఎంతో ఇష్టమైన సోషల్ టీచర్నే మరి వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు మరి అన్నమ్మ మేడం గారికి, సీతారామయ్య గారికి, నాగేంద్ర ప్రసాద్ గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, నాగేశ్వరరావు గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలండి. మరి చిన్నారులే మీరందరూ, మాకు ఇంకా చిన్నారులందరికీ ఆశీస్సులు. కానీ చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్న ఈరోజు కూడా బిజీ షెడ్యూల్ అయినా సరే మీ దగ్గరికి రావాలి. పనులన్నీ ముందే అదేంటి ఎక్కడెక్కడ పనులన్నీ చక్కబెట్టేసుకుంది. నేను మాత్రం ఖచ్చితంగా పోతున్నారు వెళ్ళాల్సింది అన్నారు. మా చిన్న పాప గొడవ చేసింది. ఏంటి మమ్మీ 2 రోజులు మీ ఇష్టం వచ్చినట్టుగా సెలవులో మీ ఇష్టం వచ్చిన షెడ్యూల్ పెట్టేసుకున్నాం, కుదరదానండి. కాదమ్మా, మా పిల్లల్ని చూడటానికి వెళ్ళాలి, నేను మాకు ఎంతో ఇష్టమైన పిల్లలు అందరినీ చూడటానికి వెళ్ళాలి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. హెచ్ఎం ప్రమోషన్ ఇప్పుడు కదమ్మా, నిన్నటితో నాకు 16 సంవత్సరాలు అయింది హెచ్ఎం ప్రమోషన్ వచ్చి. 4th గ్రేడ్లో చేస్తూ ఉండగానే 2009లో హెచ్ఎం ప్రమోషన్ మీద ఇక్కడి నుంచి బదిలీపై వెళ్ళాను. నిన్నటికి 16 సంవత్సరాలు అయింది హెచ్ఎం అయ్యి. ఇంకా 8 నెలల సర్వీస్ కూడా ఉంది, 8 సంవత్సరాల సర్వీస్ కూడా ఉంది. సరే అమ్మ, చాలా సంతోషంగా ఉంది. మరి వాల్యుబుల్ సజెషన్ ఇవ్వమన్నారు కాబట్టి. కానీ మీ తరం, నేను 2 స్కూల్స్లో 95లో వసంతవాడలో ఫస్ట్ పుట్టింగ్ జాయిన్ అయ్యాను. 30 years సర్వీస్ కూడా అయిపోయింది.
అక్కడ వసంతవాడ స్కూల్, నెక్స్ట్ పోతునూరే వచ్చాను. ఈ 2 స్కూల్స్లో చేసిన ఇక్కడ చెప్పిన చదువు, ఇక్కడ పిల్లలతో మమేకమైన తీరు, మీ ప్రవర్తన చాలా గుర్తుండిపోదు, లైఫ్లో గుర్తుండిపోద్ది. ఎందుకంటే అంత మంచి పిల్లలు మీరు అందరూ కూడా. చెప్తే చక్కగా వినేవారు, చక్కగా ఎదురు సమాధానం ఉండేది కాదు. కానీ ఇప్పుడు తరం ఎలా ఉందంటే చాలా యారగెంట్గా ఉన్నాం, గుద్దుకుంటూ వెళ్ళిపోవడం, ఎగ్జామ్ లేదు, టీచర్ లేదు, గుద్దుకుంటూ వెళ్ళిపోవడం, నేను ఇష్టం వచ్చింది ఇన్స్టాలు. నాకు ఇప్పటి వరకు హెచ్ఎం ప్రమోషన్ వచ్చింది, అన్ని 30 years సర్వీస్ అయింది, కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా కానీ లేదు. నాకు ఓన్లీ ఫోన్ మాత్రం అవసరం కాబట్టి, పై అధికారుల నుంచి సమాచారం తెలుసుకోవడం చెప్పాలి కాబట్టి వాట్సాప్ వరకు ఫాలో అవుతాను, మెయిల్ అంతే తప్ప అసలు ఆ ఇన్స్టాల్ లేవు. కానీ ఇప్పుడు పిల్లలకి ఇన్స్టాల్ లేకపోతే ఏదో జీవితం మొత్తంలో సర్వస్వం కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. కానీ మీకు యాజ్ ఎ పేరెంట్స్గా కొంతమంది పేరెంట్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మీరు అందరూ ఆల్రెడీ ఒకళ్ళిద్దరు తప్ప, వేణుగోపాల్ ఒకరిద్దరు తప్ప అందరూ పేరెంట్స్ అనుకుంటాను. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటేనమ్మా, చిన్నప్పటి నుంచి ఫోన్కి ఎడిక్ట్ చేయొద్దు పిల్లల్ని, ఫోన్కి ఎడిక్ట్ చేయొద్దు. ఆ ఇన్స్టాలు ఫేస్బుక్లు అవన్నీ కూడా ఫాలో చేయొద్దు. వాళ్ళకి మంచి వాల్యూస్ నేర్పండి, చిన్న చిన్న కథలు చెప్పండి. చక్కగా చాలా వాళ్ళకి మనసు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది, వాళ్ళ మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా. అంటే చిన్నప్పుడు మా తరంలో అమ్మమ్మలు తాతమ్మలు చెప్పేవారు కథలు, అలా మీరు చిన్న చిన్న నీతి కథలు చెప్పండి. మీ జీవితంలో మీరు పడిన మీ కష్టం విలువ పిల్లలకు తెలియాలి. గారాబంగా పెంచండి, కానీ వాళ్ళ దగ్గర గారాబంగా ఉండకూడదు. చెప్పే వాల్యూస్ చెప్పాలి చక్కగా. వాళ్ళు మంచి మూర్తిమత్వం గల పిల్లలుగా ఎదగాలంటే మీరు వాల్యూస్ చెప్పాలి, మీ కష్టం విలువ కూడా చక్కగా తెలియాలి. ఫోనేనండి ఈ తరం పిల్లలందరినీ పాడు చేసేది ఏంటంటే ఫోను, ట్యాబ్ రెండు కూడా పాడు చేస్తూ ఉంటాయి. మళ్ళీ గవర్నమెంట్ కూడా ట్యాబ్లు ఇస్తా అన్నారు, 6th నుంచి 10th వరకు పిల్లలందరికీ ట్యాబ్లు ఇస్తా అంటారు. మళ్ళీ నాకు ఒక రకంగా అనిపించింది, మళ్ళీ పిల్లలు అందరూ ట్యాబ్లో చూడవలసిన చూస్తే అది వరమేనమ్మా, కాకపోతే దాన్ని ఉపయోగించుకునే రీతిగా ఉపయోగించుకోకపోతే అది శాపంగా మారిపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా పిల్లల్ని మంచి వాల్యూస్తో పెంచండి, ఫోన్కి వాటికి ఎడిక్ట్ చేయకండి. మీ అందరికీ బ్లెస్సింగ్స్ అమ్మ, ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా మీ జీవితంలో ఏవైతే లక్ష్యాలు సాధించాలనుకున్నారో అవన్నీ కూడా సంపూర్తిగా మీ జీవితంలో ఎదగడానికి ఆ భగవంతుడు సహాయం చేయాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. మరొకసారి గట్టిగా క్లాస్ కొడదాము ఆవిడ యొక్క వాల్యుబుల్ వర్డ్స్ని. మనకు అప్పుడు పరిస్థితులకి యాజ్ ఎ స్టూడెంట్గా మనకు అప్పుడు అవి అవసరము, ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్స్గా మనకి ఇవి అవసరము. మేడం ఇచ్చినటువంటి సజెషన్స్ బట్టి చాలా చాలా థ్యాంక్ యూ మేడం గారు. నెక్స్ట్ సీతారామయ్య గారిని మాట్లాడవలసిందిగా లాస్ట్లో మాట్లాడతారా? నాగేంద్ర ప్రసాద్ గారికి మైక్ ఇస్తున్నారు ఈ టైంలో. సార్ కూడా ఒకసారి ఆయన మెమరీస్ని మనతో షేర్ చేసుకుంటారు. ఒకసారి క్లాస్ కొట్ట ఆయన మైక్ ఇస్తూ ఉంది. నమస్కారం. మరి మీ అందరూ కూడా 2003, 2004 10th బ్యాచ్ మీరందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటానికి ఎంతో ట్రబుల్ పడి ఉంటారు, ఎంతో అహర్నిశాలు కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రావటం, ఒక చోట గుమ్ముకూడటం అనేది జరగదు. చాలా ఆహ్లాదకరమైనటువంటి విషయం. ఈ ఫ్యామిలీస్తో అందరూ వచ్చారు, చాలా వరకు ఎక్కువ మంది ఇంకా రాలేదేమో అనుకున్నా, కొంతమంది మిస్ అయ్యారేమో అని అనుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పేది ఒకటి, మనం ముందుకు వెళ్ళాలంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. ఆ ఆబ్జెక్ట్ ప్రకారం మనం ఫాలో అయితే ఎలాంటి మనిషి అయినా ఎన్ని అహర్నిశాలు కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా సరే దానికి ముందుకు వెళ్ళటానికి స్కోప్ ఉంది. ఇప్పుడు మేడం గారు చెప్పారు ఫోను వాడద్దని అన్నారు, మంచిదే, కానీ దానికి ఎడిక్ట్ అవ్వకూడదు. వాడటం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కడికి యూజ్ చేయడం అనేది కంపల్సరీగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రావాలి. ఎందుకంటే ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత బాగా పెరిగింది. మన పిల్లలు బ్యాక్వర్డ్గా ఉండకూడదు, నేర్చుకోవాలి, కానీ దానికి ఒక లిమిట్ అంటూ ఉంది. ఆ లిమిట్ ప్రకారం మనం చేయాలి. అలాగే మీరు మీ పిల్లల్ని ఇందాక ఆ పాప చెప్పింది ఏమని, మనం ఎంజాయ్ చేసినట్టుగా మన పిల్లలు ఎంజాయ్ చేయట్లేదు అనే మాట 100% కూడా వాస్తవం. అలా ఎంజాయ్ చేయాలి అంటే మీరు మీ పిల్లల్ని మీ అంతటా మీరు టేకప్ చేసి కాస్త కొంచెం మీరు చదువుకున్నారు కాబట్టి మీ పిల్లలకి మీరు గైడెన్స్ ఇవ్వాలి.
మీ గైడెన్స్తో పాటు టీచర్స్ గైడెన్స్ కూడా ఉండాలి. అది రెసిడెన్షియల్ స్కూల్లో ప్రైవేట్ కాన్వెంట్లో అది జరగనటువంటి విషయం. మన డబ్బులు పోవడమే కానీ వాళ్ళు ఇప్పుడు ఐఐటీస్లో కానీ పెద్ద పెద్ద క్యాంపస్లో మన మామూలు స్కూల్లో చదివిన వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఐఐటీస్లో కానీ అట్లలో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చైతన్యాలో చదివిన వాళ్ళు అట్లాగే రకరకాల కాన్వెంట్లో చదివిన వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అట్టి పండు వచ్చినట్టు అప్పటి వరకు కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా అది చదువుతూ బట్టి పట్టడం రాయటం. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఉండదు. లెక్చర్ చేసి వెళ్ళిపోతాడు. మనం బుక్స్ రెఫర్ చేసుకుని మనంతటా మనం దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే అంత కష్టంగా ఉంటుంది. అది పైకి వెళ్ళిన తర్వాత అది సాగదు. కాబట్టి నేను చెప్పేదండి, మీ పిల్లలు మీ చిన్న స్టేజ్లో చదువుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరు అసలు దానికి రెసిడెన్షియల్ స్కూల్ అనే దానికి మీరు అసలు మొగ్గు చూపద్దు. ఏదో చెప్తారని అనుకోవటమే కానీ అది తప్పు. మీ భావం తప్పు. మీరు గైడ్ చేయండి. అది రెండోది. ఇంకో విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ పిల్లల్ని ఎంత బాగా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని మీ పిల్లల్ని ఎంత బాగా ప్రేమిస్తున్నారు, మీరు కూడా ఈ స్టేజ్కి వచ్చిన మీ తల్లి మీ తండ్రి ముందు వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళని సదా మీరు వాళ్ళని చూసినట్లయితే భగవంతుడనేవాడు ఉన్నాడు. భగవంతుడనేవాడు మెచ్చుతాడు. మనల్ని కూడా మన పిల్లలు అలా చూస్తారు. మీరు మీ తల్లిదండ్రులను బాగా చూడగలిగితే మీ పిల్లలు మిమ్మల్ని అలా చూస్తారు. ఏంటి అలాగే ఇప్పుడు కొంతమంది చూస్తున్నా కోడళ్ళు ఉన్నారు. కోడళ్ళు రాగానే వాళ్ళు వేరే మనిషిగా భావిస్తారు. మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మన పిల్లే, మన అమ్మాయే. కాబట్టి తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా మనం వాళ్ళకి సర్ది చెప్పుకొని జాగ్రత్తగా లీడ్ చేయాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పెరిగింది. మనం బాగా ముందుకెళ్ళాలి అంటే సర్దుబాటు అనేది ఉండాలి. అడ్జస్ట్మెంట్ ఉండాలి. అడ్జస్ట్మెంట్ ఉంటే ఏ రకమైనటువంటి ప్రాబ్లము రాదు. కాబట్టి మీరు మీ పిల్లలను జాగ్రత్తగా చదివించుకుని మంచి భవిష్యత్తుని పొందాలని, మీరు కూడా చక్కగా వాళ్ళకి సహకరించాలని, మరి ఈ గ్యాదర్ చేసినటువంటి వీళ్ళకి మీకు మీ పిల్లలకి మీ అందరికీ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని, మంచి విద్యని ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు మాస్టర్ నేను 2002 నవంబర్ 1 వచ్చాం. మా హెచ్ఎం గారు అమ్మమ్మ గారి చేతుల మీద జాయిన్ అయ్యాం. అంటే 2002లో ప్రమోషన్ మీద వచ్చాం అన్నమాట. అంతకుముందు ఎలిమెంటరీ చేసాం. 2003 ఫస్ట్ బ్యాచ్. వాళ్ళకి 6 నెలలే చెప్పాం. అయినా బాగా మారారు, చక్కగా విన్నారు, బాగానే సెటిల్ అయ్యారు. మీరు ఫుల్ బ్యాచ్ మీరే. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎవరి వరకు కూడా 6 నెలలు ఎవరేంటో స్టడీ చేసాము. ఎవరికి ఏ ఇంజక్షన్ ఇవ్వాలి, ఎవరికి ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఎవరికి ఆపరేషన్ చేయాలి అన్నీ కూడా అర్థమైపోయింది. ఎంత చేసినా చూడండి, క్వార్టర్లు అయిన తర్వాత లక్ష్మీదేవి అమ్మగారు మ్యాథ్స్లో 90 అబవ్ వస్తే మా అమ్మాయి అండి మ్యాథ్స్ తగ్గిందని అన్నారు. అప్పుడు ఆ అమ్మగారు అంటే శని కంగారు వల్ల వాళ్ళ అమ్మగారికి ప్రోగ్రెస్ కార్డు చూపించి, చూడండి మ్యాథ్స్ 90 దాటాయి, ఇంకొక 2 సబ్జెక్టులు 80 మీద ఉన్నాయి, ఓవరాల్గా కవర్ చేద్దాం, పాప స్కూల్ పోస్ట్ వస్తుంది అన్న. అలాగే స్కూల్ పోస్ట్ వచ్చింది. లక్ష్మీదేవి అన్న స్కూల్ పోస్ట్ వచ్చింది. అది ఇంకొకటి ఏంటంటే మాస్టర్ నేను ఒకటే డిసైడ్ అయిపోయాం. ట్యూషన్లు కానీ ఇంకేవి కానీ ఉన్నా లేకపోతే మనకు అనవసరం, పిల్లలు బాగా చదివేద్దాం. ఇంకా ఆ తర్వాత బ్యాచీల్లో ట్యూషన్ లేని వాళ్ళే టాప్ 10 ర్యాంకులు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ట్యూషన్ గురించి కాదు, ఇది మన గవర్నమెంట్ స్కూలు. వీటిల్లో ఉన్న టీచర్స్ కానీ అందరూ క్వాలిఫైడ్, వీళ్ళందరూ అన్ని రకాలుగా తీర్చిదిద్దుతారు. అందువల్ల ఇంటి దగ్గర మనం చదవగలిగితే, ఇప్పుడైనా మీ పిల్లలు చెప్పేది అదే, ఇంటి దగ్గర కానీ మనం చదివే అవకాశం ఉండి అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే, వాళ్ళని కొంచెం కేర్ తీసుకుంటే ఎక్కడికి బయటకి ఎక్కడికి పంపక్కర్లా. ఎందుకంటే టాప్ ఇప్పుడు మాస్టరాలు చెప్పినట్టుగా ఐఐటీలో ఉన్న అన్నింటిలో కానీ ప్రైవేట్ స్కూళ్ళకి టాప్ ర్యాంకులు వచ్చాయి, మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చాయి, ఉన్నారు కొంతమంది. కానీ ఓవరాల్ రౌండ్లో చూస్తే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళే బాగున్నారు. ఎందుకంటే ఇప్పుడు హ్యాండిల్ చేయడం చూస్తున్నాం, మీరు అందరూ చక్కగా గ్యాదర్ అవ్వడం. ఇట్లా ఏ ప్రైవేట్ స్కూల్లో అందరూ గ్యాదర్ అవ్వట్లేదండి. ఎందుకంటే నేను 2 వీటిల్లో కూడా ఎక్కువగా అనుభవం ఉంది. సైమిల్టేనియస్గా గవర్నమెంట్లో ఎంత అనుభవం ఉందో ప్రైవేట్ సైడ్ కూడా అన్నీ మా బ్రదర్స్ కానీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరి చేత
స్కూళ్ళు, ట్యూషన్స్, కోచింగ్ స్కూళ్ళు అన్నీ ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తున్నాం. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఉంటుంది. ఇందువల్ల మీరు ఏ పైన ఎక్కడికి వెళ్ళినా బతికేయగలరు. చూడు మాట్లాడే విధానం కానీ, వీళ్ళ యాంకరింగ్ కానీ చాలా బాగుంది. మీరు కూడా అందరూ చాలా బాగా గ్యాదర్ అయ్యారు. అదే మిగతా స్కూల్లో చూడండి, ప్రైవేట్ స్కూల్ వాటిలో గ్యాదర్ అవ్వలేదు, కష్టం. ఒక్కొక్క ఊళ్ళో ఎక్కడెక్కడో ఉంటారు. మీరంతా లోకల్ బయట చుట్టుపక్కల నుంచి వచ్చినా చక్కగా అన్నీ కూడా బాగా అరేంజ్ చేశారు, బాగుంది. మరి మీరు ఇప్పుడే యుక్త వయసు నుంచి మిడిల్ ఏజ్లోకి వచ్చారు కాబట్టి మరి మీతో పాటు మీ పిల్లల్ని కూడా కేర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా అప్పుడు మేమేదో మాన్యువల్గా చెప్పేవాళ్ళం, ఏదో అలా ఇంజక్షన్ ట్యాబ్లెట్లు ఇస్తే ఏదో అయ్యారు. ఇప్పుడు అలా కుదరదండి, ఇంజక్షన్ ట్యాబ్లెట్ ఉంటాం. టెక్నాలజీ పెరిగింది, వాళ్ళతో కూడా మనం పెరగాలి. అందుకని మ్యాథ్స్ టీచర్గా పిల్లలు మీరు ఎంత స్పీడ్గా ఉన్నారో సెల్ ఫోన్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ అన్నీ ఐపీ ఫ్యాన్లు వచ్చాయి. టెక్నాలజీ కూడా వాళ్ళతో పాటు చదువుతూనే ఉన్నాం. ఇప్పటికీ నేను మీతో పాటు స్టూడెంట్నే. అందువల్ల ఎందుకంటే మీరు పిల్లవాడికి సెల్ ఇవ్వకూడదని కదా, ఇవ్వచ్చు, ట్యాబ్ ఇవ్వచ్చు, ల్యాప్టాప్ ఇవ్వచ్చు, కానీ మీరు అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసుగా తెలియదు కాబట్టి మీరు ఆ స్టేజ్ దాటిపోయారు. మీరు ఎక్కడ డైవర్ట్ అవ్వరు. అందువల్ల మంచి విషయానికే ముందుకెళ్తారు, చెడ్డ విషయానికి వెనుక్కుంటారు, చేయొద్దని చెప్తారు. వాళ్ళకి మీరు ఆ గైడెన్స్ ఇవ్వగలిగితే ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తేనే ముందుకెళ్ళగలరు. అందువల్ల ముందు క్లాసులు కూడా ఆన్లైన్ క్లాసులు వస్తాయి రాబోయే రోజులు. వాల్యూస్ని కూడా మనం వాల్యూస్ని మామూలు దిద్దేవాళ్ళం. మొన్న ఒకసారి లాస్ట్ ఇయర్ మమ్మల్ని విజయవాడ రమ్మన్నారు, ఆన్లైన్లో వాల్యూషన్ చేయండి. పేపర్ కంప్యూటర్లో వస్తుంది, మీరు రాసిన ఆన్సర్ పేపరు వాల్యూషన్ చేస్తాం. మీకు మళ్ళీ ఆ పేపర్ని ఫోటోస్టాట్ కావాలి, జెరాక్స్ ఇస్తారు, 1000 రూపాయలు కట్టి. అలా ముందు వస్తుంది కాబట్టి మీరు మాకంటే కూడా ఎందుకు తెలుసు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు కదా. కానీ తప్పదు, మీరు కూడా నేర్చుకోవాలి. మరి అందరూ కూడా చక్కగా మరి అటెండ్ అయ్యారు. మరి ఇలాంటి ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషకర విషయం. ఎందుకంటే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయాలంటే చాలా కష్టపడాలన్నమాట, అందరినీ పోగు చేయాలి. ఎందుకంటే మేము టీటీసీ ట్రైనింగ్ 93లో అయినప్పుడు మా బ్యాచ్ ఇది గెట్ టుగెదర్ పెట్టినప్పుడు 10 years బ్యాక్ దాని గురించి ఏలూరు అంటే రాష్ట్రం మొత్తం ఉంటారు డైట్లో ట్రైనింగ్ గ్యాదర్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. మరి బాగా మీరు అరేంజ్ చేశారు. అలాగే ముందు కూడా అంటే ఇప్పుడే కాదు, ప్రతి 5 yearsకి గ్యారంటీ పెట్టుకోవాలని. ఎందుకంటే అంటున్నాను, ఎవ్రీ 5 yearsకి మనిషిలో చేంజ్ వస్తుంది, ప్రవర్తనలో కానీ, ఫిజికల్గా, మెంటల్గా కూడా మనిషి ఆకారం అవుతుంది. ఇప్పుడు మేము అందరూ ఉన్నారు, కొద్దిమందినే అలా ఉన్నారు, గుర్తుపట్టగలుగుతున్నారు. చాలామంది మనిషి మారిపోయారు. మీరు పేరు చెప్తే కానీ మీరు గుర్తుపట్టలేనట్టు కూడా ఉన్నారు. అందువల్ల ఎవ్రీ 5 yearsకి చేంజ్ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి 5 yearsకి ఇట్లా గ్యాదర్ అయ్యి మీ యొక్క కష్ట సుఖాలు మాకంటే మేమేదో వస్తాం, కొంచెంసేపు ఉంటాం, మీకేదో ఆశీస్సులు ఇస్తాం, వెళ్ళిపోతాం. కానీ మీరు ఫ్రెండ్షిప్గా ఒక గ్రూప్లా క్రియేట్ చేసుకొని ఇంకా రాని వాళ్ళు కూడా ముందు కొద్ది కుటుంబ కష్టాలు ఉంటాయి, పిల్లల కష్టాలు ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. కష్టం కాదు, ఇష్టం ఉంటే కష్టం కూడా ఈజీ అయిపోతుంది. ఇష్టం లేనప్పుడే కష్టం అనిపిస్తుంది, ఎంత పెద్ద పని. అందువల్ల మీరు అలా గ్రూప్లో క్రియేట్ చేసి కంటిన్యూ చేయాలని, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలని. అలాగే మరి అప్పుడు విషయాలు చాలా ఇక్కడ ఒకటి పోతున్నూరు అనేటోడికి నేను 9 years ఇక్కడే చేశాను స్కూల్ అసిస్టెంట్. తర్వాత పోతున్నూరు తర్వాత ఆగడాలకి వెళ్ళాను, అక్కడ 4 years, కూచంపూడిలో ఒక 8 years, ప్రజెంట్ సత్రపాడు హై స్కూల్లో చేస్తాను. లాస్ట్ 2 years ఎఫ్ఐఎస్ హెచ్ఎంగా కూడా చేశాను. మేడం గారు 16 సంవత్సరాల నుంచి ఇక్కడ వెళ్ళి నుంచి హెచ్ఎంగా చేస్తున్నారు. అప్పుడు హెచ్ఎం ఇప్పుడు హెచ్ఎం కూడా చాలా టెక్నాలజీ కూడా నేర్చుకోవాలి. మేడం గారు కూడా అప్డేట్ అయిపోతున్నారు ఎప్పటికప్పుడే. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా బాగానే సెట్ అయ్యారు. అలాగే మా పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ కష్టపడి మీకు చెప్పినందుకు దేవుడు కూడా మా పిల్లల్ని బాగానే చూశారు. ఇద్దరు కూడా ఐఐటీలో బాబు ఐఐటీ వచ్చింది, వేరే ఐఐఎస్ఐలో చదివాడు, ఐఐటీ మీద టాప్ ఉంది. అలా పాప వెటనరీ డాక్టరే చేస్తుంది. ఎంబీబీఎస్ వచ్చింది కానీ బీ కేటగిరీ వచ్చింది. ఫ్రీ అని చెప్పి వెటనరీకి వెళ్ళింది. తన ఫ్రీ అనే కాకుండా జువాలజీ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి. నేనైతే ఎంబీబీఎస్కి వెళ్ళమన్నా, జువాలజీ ఇంట్రెస్ట్, మనుషులకి అందరూ సర్వీస్ చేస్తారు, జంతువులు చేయాలి కదా అని వెటనరీ 4th year అవుతుంది పాప ప్రొద్దుటూరులో. అందువల్ల మీకు ఎడ్యుకేషన్ పరంగా మీ పిల్లలకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా గైడెన్స్ కావాలంటే అటు మ్యాథ్స్ పరంగా, సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా ప్రజెంట్ ఉన్నదానికి అన్నిటి కూడా భవానీ పోతుంది. అదే చంద్రపాడులో
అది హెల్త్ సెంటర్లో ఉన్నామా చేసినప్పుడు నేను హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అప్పుడు వచ్చింది తను చూసింది. అందువల్ల మనం అప్డేట్ అవుతూ ఉండాలి. కాబట్టి మీకు ఎటువంటి సలహా కావాలన్నా సూచనలు కావాలన్నా ఇంకా మేడం గారికి 8 years సర్వీస్ ఉంది, నాకేమో 10 years సర్వీస్ ఉంది ఇంకా. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అదే హెచ్ఎంగా వెళ్ళిపోతాము. మొన్న వెళ్ళాల్సింది వెళ్ళలేదు. మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటే ఫస్ట్ కోరుకునే పోతుంది. ఒకవేళ అవకాశం ఉంటే హెచ్ఎంగా ఆ తర్వాత రానప్పుడు వేరేదండి ప్రమోషన్ వచ్చే టైంకి కానీ ఖాళీ ఉంటే పోదాం. ఎందువల్లంటే ఇక్కడ మొత్తం 9 బ్యాచ్లు పంపించాను. మిమ్మల్ని అందరూ పిక్నిక్లే తీసుకెళ్ళాము. తర్వాత అంటే మీ బ్యాచ్ స్టార్ట్ చేసాం లేదు తెలియదు కానీ తర్వాత బ్యాచ్ మొత్తం ఆర్టీసీ బస్సులు అన్నీ మీరు కూడా తీసుకెళ్ళామా? తీసుకెళ్ళామా? అదే ఫస్ట్ మీరేనా? ఏంటమ్మా సైన్స్ పార్క్ వెళ్ళారు అంటే గార్డెన్ పార్టీలు కూడా తీసుకెళ్ళాం. బస్సులు వేసి ఆటో తర్వాత బ్యాచ్ ఆర్టీసీ బస్సులో వేసి అర్థమైందమ్మా. అందువల్ల ఇప్పుడున్న టెక్నాలజీకి ఏంటంటే ఐసరు వాళ్ళ టెక్నాలజీ ప్రకారం అందువల్ల మీకు పూర్నూరు అనేది నాకు చాలా ఇప్పుడు కూడా మా స్కూల్లోనూ వాటిలో చెప్తుండా పూర్నూరులో అప్పుడు ఎలా అయిందంటే మా అచ్చమ్మ గారు ఉన్నారు మా షాపిల్లగా మా పిల్లలు ఎలా వినేవారు ఇంత బాగుండేది అని పూర్నూరు గురించి చెప్తూనే ఉండాలి. ఇది నెలలో ఒకసారి అండి. ఎందువల్ల సందర్భం వచ్చినప్పుడు అలా అంత ఇష్టమైన స్కూల్ అనమాట. ఇక్కడ ఉన్నానని మీకు చెప్పడం కాదు, మా ఇద్దరికి ప్రమోషన్ వచ్చింది స్టార్టింగ్ కాబట్టి మంచి హెచ్ఎం గారి యొక్క మార్గదర్శకత్వంలో తర్వాత సీతారామయ్య గారి మధ్యలో కొంతగా నర్ఫీస్ చేశారు. ఆ తర్వాత సోమబ్రహ్మం గారు వచ్చారు, ఆయన కూడా నెంబర్ 1 చాలా బాగా ట్రిపుల్ కూడా వచ్చాయి కదా ఇక్కడ స్కూల్లో ట్రిపుల్ ఐటీ పెట్టిన నుంచి అలా ఎన్ఎంఎంఎస్ కానీ అన్నీ కూడా. అందువల్ల మీకు అలాంటి కాంపిటేటివ్ సైడ్ కానీ ఇలాంటి వాటి విషయంలో ఎప్పుడు కూడా మీకు నా సలహాలు సూచనలు ఇచ్చి నా యొక్క ఆశీర్వచనాలు ఉంటాయని కోరుకుంటూ మరి మీరు ఇప్పుడే మా ఎక్కువ వయసు నుంచి మిడిల్ ఏజ్లోకి వెళ్తున్నారు కాబట్టి ఈ పీరియడ్లోనే కొంచెం జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఫ్యామిలీని అభివృద్ధి చేసుకుంటూ మీ పిల్లలు కూడా బాగా చదివించి ఏం చదివారని కాదు, కాదు సైన్స్ అయినా సంవత్సరం అయినా తెలుగైనా టాప్గా చదవాలి. ఎందుకంటే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అని ఉంది, సంవత్సరం అనుకుంటారు. ఈ ఐఈఎస్ ఇప్పుడు ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ టాప్ శాలరీ తీసుకున్నది వాళ్ళే ఎకనామిక్ సర్వీస్ అంటే. ఎందుకంటే ఆర్థికంగా ఫైనాన్స్గా లేకుండా ప్రపంచంలో ఏది ఉండదు. అందుకని చూడండి ఐఐటీలో బీటెక్ చేసినప్పుడు ఎంబీఏ చేస్తాడు, ఐఐఎంఎస్ లాగా. అలా ఐఈఎస్ అని ఐఎస్ఎస్ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ మాకు కూడా ఫస్ట్ తెలిసే కాదు కానీ అలా మీలాగా అలా నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా మనం ఆ కాలాన్ని కూడా మారుతూ ఉండాలి. అప్పుడు సత్యవేదం గారు కూడా మాకు చాలా సహకారం ఇచ్చేవారు అన్నింటిలో. ఏదైనా ప్రైజులు వచ్చినప్పుడు పేపర్లు వేయటం ఇవన్నీ చాలా అన్నీ కూడా ఉండేది. మీరందరూ బాగా ఫ్యామిలీతో ఉండి పిల్లలు బాగా చదివించి మంచిగా సెటిల్ అయితే చేస్తారని ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ నా యొక్క ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయి. ఒకవేళ బిజీగా ఉన్నా ఫోన్ ఎత్తపోయినా ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి చేస్తాను. అందువల్ల ఎందుకంటే ఆల్రెడీ గెట్ టుగెదర్ పార్టీ 4వ రావడం స్కూల్లోకి 2007 బ్యాచ్ అనుకోండి ఫస్ట్ చేశారు. చిన్నపిల్లలే వాళ్ళు మీతో పోలుస్తాయి. తర్వాత మొన్న 2003 బ్యాచ్ వచ్చి ఇప్పుడు 4వ బ్యాచ్. అందువల్ల మీరు అట్లా ఉండాలని కోరుకుంటూ ప్రతి 5 yearsకి మీట్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ మీకు అందరినీ చూసినందుకు ప్రత్యేకించి అందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తాను చిన్నపిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. కోరుకుంటున్నాము క్లాస్ ఫర్ టైంకి వస్తే మైకల్ ఇస్తున్నాము. స్టేజ్ మీద ఉన్న మా కొలీగ్స్ అందరికీ నా నమస్కారాలు. అలాగే 2003, 2004 బ్యాచ్ అంటే మాకు ప్రమోషన్ వచ్చింది 2002 నవంబర్లో జాయిన్ అయ్యాము. నవంబర్ 1 ఇక్కడ జాయిన్ అయ్యాము. ఆ బ్యాచ్ ఒక 6 monthsలోనే అయిపోయింది. తర్వాత బ్యాచ్ మీరే. సో నాకు అప్పటికి కోతునూరు చాలా కొత్త అనమాట. అసలు కోతునూరు ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. యాక్చువల్గా అయితే 2002 ప్రమోషన్లో నేను కోరుకొల్లులో చేసేవాడిని. కోరుకొల్లు భీమాన దగ్గర కోరుకొల్లు ఉండేది. అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి అక్కడక్కడ ఖాళీ లేకపోతే ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ తడికలపూడి కోరుకున్నాను. తడికలపూడి ఎక్కడో నాకు తెలియదు. అలాగే పోతునూరు కూడా ఎక్కడో తెలియదు. అయితే పోతునూరులో చుట్టాలు ఉన్నారు, నాకు ఇది మార్చండి అంటే అప్పుడు మార్చారు.
మార్చిన తర్వాత భోజనం రావడం జరిగింది. సో మీరందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చెప్పినా ఇంకోటి చెప్పినా చాలా యాక్టివ్గా ఉండేవారు. అందరూ సరదాగా చక్కగా చదివేవారు. నేను భయపెట్టేవాడిని. చాలామంది సంవత్సరం చాలామంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే తర్వాత వీళ్ళందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి ఏంటి సార్ మీకు కలెక్టర్ గారు ఫోన్ చేసి రప్పించారు, మీరు కలెక్టర్ గారు వచ్చేసారంటే అదేంటిరా నేనేం ఫోన్ చేసి ఎవరికి చెప్పలేదు, కానీ మామూలుగా అన్నాను వచ్చేసారు అంతే తప్ప నేనేం చెప్పలేదంటే చాలామంది ఫీల్ అయ్యారు. కానీ తర్వాత తెలుసుకున్నారు. మేము అప్పుడు చదవండి అంటే మీకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అనుభవంలోకి వస్తుంది కదా, అనుభవంలోకి వచ్చి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. అప్పుడు మాస్టర్ చెప్పారు సరిగ్గా చదవలేదు, చదివి ఉంటే ఇవాళ నేను మంచి పొజిషన్లో ఉండేవాడిని అలాగే ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైనా చేసేది ఏమి లేదు కదా, మా చేతిలో ఏమి లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు మీరు ఇన్ని చదువుకుంటే మంచి పొజిషన్లో ఉండేవారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి, కాదంటలేదు. కాదంటే ఇంకా కాస్త మంచి పొజిషన్లో ఉండడానికి బాగా ట్రై చేసేవారు. అలాగే మేము చెప్పేది ఏంటంటే మీరు కొంతమంది చదివారు, కొంతమంది చదవలేదు. చదివినా చదవకపోయినా మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి సజెషన్ చేస్తూ ఉండండి. అవసరమైతే రోజుకో 1 గంట 2 గంటలు మీ దగ్గర కూర్చోబెట్టి చదివించండి. కూర్చోబెట్టి చదివిస్తే మనకి వాడు ఏం చదువుతున్నాడు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మనం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి మన పిల్లలకి ఛాన్స్ ఉంటుంది. మనకి ఎలాగో ఛాన్స్ లేదు, ఇక ఆల్రెడీ వచ్చిన ఛాన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ కోరిక మన పిల్లల దగ్గర తీర్చుకోవాలి. కాబట్టి వాళ్ళ దగ్గరగా కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా చేయండి. అలాగే కొంచెం పెద్ద పిల్లలు అయితే మనకి ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళకి వివరించి చెప్పండి. మన ఫైనాన్షియల్ బడ్జెట్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏమున్నా వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళకు కూడా ఎలా మెలగాలి ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు సెట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ సాధక బాధలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళు కూడా మంచి పొజిషన్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలని అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకా నాకు సంవత్సరంన్నరే ఉంది రిటైర్మెంట్కి. మాస్టర్కి అయితే కొద్ది ఇంచుమించు 10 సంవత్సరాల దాకా ఉంది. నేను ఇంక సంవత్సరంలో రిటైర్ అవుతాను. 2027 మేలో రిటైర్ అవుతాను అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ కోసం. అన్నమ్మ గారు షిఫ్ట్ వైస్ కెప్టెన్ ఉన్నటువంటి కొలీగ్స్ వీళ్ళందరూ వైస్ కెప్టెన్ లేకపోతే ఆ షిప్ మునిగిపోద్ది. మేము కాపాడాలి. ఆవిడ మీకు సంతకాలు పెట్టాలి. 10th క్లాస్లో సంతకాలు పెట్టి ఉన్నబట్టే దానికి వాల్యూ ఉంది. ఎవరి పిల్లలు అయితే సంతకాన్ని ఆటోగ్రాఫ్గా చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ పీపుల్ అంటారు. మీ అందరూ సక్సెస్ పీపుల్మే. మా సంతకాలు హెడ్ మాస్టర్గా అయ్యాం, సంతకాలు పెట్టాం. ఆ హెడ్ మాస్టర్ 10th క్లాస్ తోటి BA చదవచ్చు, MA చదవచ్చు, బీటెక్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మరి ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి మా గురువులు మమ్మల్ని పెంచినందుకు ముఖ్యంగా ముందుగా మా గురుదేవులకి మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా అత్యంత ప్రేమగా ఆప్యాయతతో మాస్టారు మీరు లాస్ట్ మంత్ వచ్చినా మళ్ళీ రావాలండి అని శ్రీకాంత్ అన్నంతో ఏంటయ్యా నెల పనిష్మెంట్ ఏంటి, ఇంటికి వెళ్ళాక పొట్ట అరగట్లేదు, మీరు ఏదేదో పెడతారు, ఏదేదో తింటాం, స్వీట్ల మీద స్వీట్లు, డ్రింకుల మీద డ్రింకులు 3 సార్లు లక్ష్మీదేవి అడుగుతుంది. మాకు షుగర్ పేషెంట్లేం కదా, తినలేమమ్మా, తాగలేము, మాకు అంత అవసరం లేదు కదా అంటే, కాదు సార్ ఆయన దోసపాడు వెంకటేష్ వచ్చాడు, నేను మీకు ఏమైనా స్థలాలు ఉంటే చెప్పండి, నేను రిజిస్ట్రేషన్ చేసి పెడతాను మాస్టర్ అన్నాడు. వెరీ గుడ్. ఇంకా అంతకన్నా ఆనందం ఏం కావాలి? ఉంటాయి కదా, ప్రతి మనిషికి రిటైర్మెంట్కి ఓ బిల్డింగ్ ఉంటుందండి, పిల్లలు చదువులు ఉంటాయండి. మీరు కూడా చక్కగా మీ పిల్లల్ని మేము చదివిన దానికంటే చదివించిన దానికంటే గొప్పగా చదివించేటువంటి స్తోమత ఉంది మీకు. ఈ విలేజ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది. మరి ఇలాంటి అట్మాస్ఫియర్లో పిల్లల్ని పెంచుతున్నారు, మాకు చాలా ఆనందం. ఒక రాజుగారు ఉన్నారంట, ఆ రాజుగారు రాజ్యంలో పెద్ద బండ పెట్టాడు అక్కడ కొండ మీద. ఎవరైతే దాన్ని కనిపిస్తారో వాళ్ళకి నా అర్ధరాజ్యాన్ని రాసిచ్చేస్తానన్నాడంట. రాజుగారు మరి చెప్పాడంటే జరిగి తీరుతుంది. ఆ బండ ఉంది, పెద్ద బండ, అది
ముందుగా పెద్ద పెద్ద హీరోలు వస్తాదులు ఇలా ఊపుకుంటూ వెళ్ళి తలతో దాన్ని ఢామ్మని గుద్దేవారు. తలతో కొట్టేసి దాన్ని కలిపేద్దాం కిందతో వేద్దామని ఇలా తలకాయలు పగిలిపోయి చచ్చిపోయారు కొంతమంది. రెండో బ్యాచ్ వెళ్ళింది. రెండో బ్యాచ్ వెళ్ళి మాకు కండర శక్తి నెంబర్ 1గా ఉంది అని చేతులతోటి దాన్ని తొయ్యడానికి ట్రై చేశారు. శ్వాస వచ్చింది, కింద పడిపోయారు. మూడో బ్యాచ్ మన లక్ష్మి లాంటిది ఒక అమ్మాయి, తెలివైన అమ్మాయి 2 పరికరాలు పట్టుకొని వెళ్ళింది. ఒకటి గుణపం, రెండోది గులకరాయి. ఆ గులకరాయి అటు సైడ్ పెట్టింది, గుణకాన్ని ఇటు సైడ్ పెట్టింది, కొంచెం పుష్ ఇచ్చింది, ఆ బండరే కదిలిపోయింది. మరి తెలివితేటలు ఉన్నవాడు అర్ధరాజ్యాన్ని సంపాదించింది కాబట్టి అంత హ్యాపీగా బతికింది. మరి ఇలాంటి కథలన్నీ మనం బీర్బల్, అక్బర్ దాంట్లో చదవగలం. నేను లేచి పొద్దున్నే మీరు ఎలా లేస్తారో నాకు తెలియదు. నేనైతే ఓ వయ్యారమొలికే చిన్నది ఉరికించుతున్నది రమ్మంటే రాను పొమ్మన్నది అనే పాట మీకు వినిపిస్తున్నాను. అంత హుషారుగా లేస్తాను. అది మంగమ్మ శబ్దంలో మా గురువు గారు ఎన్టీ రామారావు గారు ఆయన పాటలు ఇది పెరిగిన వాళ్ళం మేము. మరి ఆ జమునతో పాడిన పాట అది. ఆ విజయలక్ష్మి అనే ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ డాన్సరు, ఆవిడతో పాడిన పాట. రోజుగా పాటలు లెగిస్తూ పాడుకుంటూ లెగిస్తాను. నేను లెగడమే కాదు, మా మనవాడిని నా దగ్గర బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాడిని మత్తు వదలరా నిద్ర వదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, జీవితమున సగభాగము నిద్రకే సరిపోవు, మిగిలిన సగభాగము చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు, పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతారు, మత్తు వదల అనే పాట పెడతాను అప్పటికి నెట్లో. కాబట్టి నెట్ ఉపయోగించుకుంటానండి. ఇప్పుడు రాగానే నేను ఎక్కడికి వెళ్ళినా ముందు ఫోన్ ఓపెన్ చేసి మీ అందరినీ షూట్ చేశాను. ఎందుకని మీ ఇంటికి వెళ్ళాక మా ఆవిడతో షేర్ చేసుకుంటాను. ఇదిగో మన పిల్లలు అక్కడ కోతునూరులో నువ్వు ఛానల్ ఉన్నావు కదా, పాఠాలు చెప్పాను కదా అంటే ఆవిడ సంతోషం. మా అమ్మాయి కూడా మీ దగ్గర మీతో పాటు చదివిన పిల్ల. మా అమ్మాయి నాకే వండి పెడుతుంది. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండమ్మా, నేను ఎంతకాలం ఉంటావో అన్నాను. మేము కొంచెం ఏజ్డ్ అయ్యాం కాబట్టి వండుకోకూడదని డాక్టర్ గారు చెప్పాడు. మా మిస్సెస్ వండి పెడుతుంది. మనవడిని ఆసరా ఉంచుకున్నాను. ఇద్దరం కలిసి సినిమాలకు వెళ్తాం, ఓజీ సినిమాలు ఇద్దరం కలిసి. అలాగే మొన్న వార్త వచ్చింది, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. హరహర వీరమల్లు అవి ఇలాంటివన్నీ మేము లేటెస్ట్ సినిమాలన్నీ మేమే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తాం. ఇది ఆనందం కలిగించే విషయాలు. ఇది ఆనందం కలిగించే విషయాలండి. మీ పిల్లలతో మీరు సినిమాలకు వెళ్ళండి, మీరు పాటలు పాడుకుంటూ లేగండి, ఇలాంటివి చేయండి. తద్వారా మీ మైండ్లో చాలా ఉన్నటువంటి సెల్ఫ్ బ్రెయిన్స్ అలాంటివన్నీ కూడా మారిపోతాయి. రసాలు ప్రశ్రమిస్తాయి. మన బాడీ భారతదేశంతో సమానం అన్నారు. భారతదేశంలో పంచభూతాలు ఉన్నాయి, ప్రపంచంలోనే పంచభూతాలు ఉన్నాయి. భూమి ఉంది, ఆకాశం ఉంది, నిప్పు ఉంది, నీరు ఉంది, ఈటుతో ఉన్నటువంటి గాలి ఉంది. ఏది విజృంభించినా మనోడు నాలెడ్జ్ చూడండి, గాలి అందించాడు. నాకు గాలి కొట్టాడు. మరి చూసారా, నేనే గొప్పవాడు అనుకుంటా, నా మీద మించిన గొప్ప వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకి కేదార్నాథ్ 2013లో మరి ఎంతమంది కేదార్నాథ్ వెళ్ళారో మనకు తెలియదు. ఎక్కడ ఏది జరిగినా వెస్ట్ గోదావరి ముందుంటారండి. అలాగే మా అబ్బాయి కూడా అమెరికా వెళ్ళిపోయాడు. వాడు 1.5 లక్షలు సంపాదిస్తున్నాడు. మన లెక్కలమేశ్వర అబ్బాయి 3 లక్షల నెలకు సంపాదిస్తున్నాడు. ఎక్కడ ఉండి భారతదేశంలో ఉంది. అంటే తెలివితేటలు ఒక సొత్తు కాదు, ఎవరు తెలివితేటలు వాళ్ళే. కాబట్టి వాడు అక్కడ ఉన్నా, నన్ను రమ్మన్నాడు, వెళ్ళాను, చూశాను. అక్కడ ట్రంప్ బిల్డింగ్ చూశాను, ట్రంప్ షిప్లో తిప్పారు. అక్కడ ఉన్నటువంటి దాన్ని అన్ని డాలర్లో కొనుక్కోవాలి. మనలాగా ఇడ్లీలు దొరకవు, మనలాగా దోశలు దొరకవు, వడలు దొరకవు, పూరీలు దొరకవు. మరి ఏం దొరుకుతాయా? పిజ్జాలు దొరుకుతాయి, బర్గర్లు దొరుకుతాయి. మీరు ఏదైతే మన ఏ జంతువుతో తయారు చేసేదో అని కూడా తెలియదు. బర్గర్లు అలాగే ఉంటాయి. కుక్క పిల్లలతో చేసిన మాంసం అక్కడ రెడీమేడ్గా హాట్గా దొరుకుతాయి. నాకు చూస్తే భయం వేస్తుంది. కానీ మనం ఆ ప్రపంచంలో ఆ పిల్లలు ఉన్నారు. మా మనవాళ్ళు అలాగే ఉన్నారు. నేను మాత్రం 100 డేస్ జాగ్రత్తగా పూర్తి చేసుకొని 4-5 చోట్ల 4-5 ప్రతి శనివారం వాడు కారులో తిప్పుతాడు. తల్లికో కారు, తండ్రికో కారు, పిల్లలకో కారు ఉండాల్సిందే. ఎవరు బిజీ వాళ్ళ లైఫ్. చిన్నప్పుడే 5 ఏళ్ళప్పుడే వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పుతారండి, రీడింగ్ నేర్పుతారండి. ఆ రీడింగ్ ఇంత లాభం పుస్తకిస్తారు.
అవి చదువుకొని మరుసటి రోజు స్టూడెంట్ వెళ్ళాలి. అక్కడ ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడినవారు. ఇంట్లో కూడా వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యామ్ డాడ్ అంటూ ఉంటారు. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ యునో అని సమాధానం ఇస్తున్నాడు. ఏంటో మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు, తెలుగు మాట్లాడరని నేను ఎంతసేపునైనా అని చెప్పాను. నో డాడ్, ఆ పద్ధతి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇలా ఉండదు అక్కడ కల్చర్. మన పిల్లలు అలా పెరగట్లేదు. అయినా సరే ఇక్కడ సంతోషంగా ఉంటారు, ఇక్కడ సినిమాలు చూస్తారు, మీకు బోల్డని ఎకరాలు పొలాలు ఉండుంటాయి, చేపల చెరువులు ఉండుంటాయి, ఆ పనులు చేసుకుంటూ ఉంటారు. 24 గంటలు బిజీగా ఉంటారు. 24 గంటలు 7, 8, 9 మేడం గారు చెప్పారు 750 మంది పిల్లలతో ఉన్నారు నేను హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు అని. 750 789 నాకు గుర్తొచ్చింది. 7 అంటే ఏంటి అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. 7 గంటల ఏం చేయాలి, నిద్రపోవాలి. మనం 7 గంటలు పూర్తిగా నిద్రపోవాలి. అంటే రాత్రి 10కి పడుకున్నారు, పొద్దున్న 5కి లేచిపోవాలి. అంతే, 7 గంటలు అయిపోయింది. 5 గంటలు లేచి చూడండి, మీ తాతలో, మీ మామలో, మీ అమ్మమ్మలో, మీ తల్లిదండ్రులు వాళ్ళు 5కి లేచి చీపుళ్ళు ఊడ్చి ముగ్గేసి ఏయో పనులు చేస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేయండి. మరి 9 గంటలు ఏంటి, 9 గంటలు మీకు నచ్చిన జీవితం గడపండి. 7, 8, 9. 8 అంటే ఏంటి, మీరు చక్కగా 8 గంటలు పని చేయాలి. చదువుకున్నవాడు 8 గంటలు చదవాలి, పని చేసేవాడు 8 గంటలు పని చేయాలి, బిజినెస్ చేసేవాడు 8 గంటలు బిజినెస్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు 8 గంటలు వర్క్ ఫ్రమ్ వస్తేనే జీతం ఇస్తారు. అంటే 8 గంటలు దానికి ఫిక్స్ అయిపోయింది. నేను తప్పించుకుంటానంటే 8 గంటలు తప్పించుకోలేరు. 7 + 8 + 9 మీకు కొంచెం లెక్కలు మార్చాను కదా. 7, 8 చెప్పండి. కాదు సార్, 7 + 8 ఎంత, 15 + 9 ఎంత, 24ని విడగొట్టా. మీకు 24 గంటలు విడగొట్టా. మీరు అలా ఫాలో అవ్వాలి. ఇంకో చిన్న చెక్క, లెక్కలో మార్చాను కాబట్టి నేను చెప్పినప్పుడు మీరు రైట్ అయితే రైట్ అని చెప్పాలి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పాలి. 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32, 32 + 8 40, 40 + 40 80, 80 + 20 100, 100 - 9 91, 91 + 9 101. Is it right? మీరెవరు మాట్లాడాల. 101 + 9 110 అని చెప్పి. అంటే మీరు ఇక్కడ చిన్న చెప్తా, మీకు నాకు చిన్న లాజిక్ ఏంటంటే ప్లస్ చెప్పినప్పుడు మీరు రైట్ అని చెప్పాల. చెప్పారు ఎవరన్నా 2 + 2 4 అన్నప్పుడు రైట్ సార్ అన్నారా? అదే నేను రాంగ్ తడబడుతున్నప్పుడు మీరు అందించారు అంటే తప్పు అయితే మీరు అందిస్తారన్నమాట. ప్రపంచము జీవితం అంతే. మీరు ఏ చిన్న తప్పు చేసినా మిమ్మల్ని ఏలెత్తి చూపుద్ది, అవునా కదా? ఎన్ని మంచి పనులు చేసినా సరే జీవితంలో మిమ్మల్ని పోగలదు. మీకు లైఫ్లో పుషింగ్ ఎవరిస్తారండి? మీకు మీరే ఇచ్చుకోవాలి. మీలో ఉన్నటువంటి చక్రాలు ఉన్నాయి, అరిషడ్ వర్గాలు. అవి జయిస్తే మీరే గురువులు, మీరే దేవుళ్ళు. మన వెంకటేశ్వరరావు ఉన్నాడు మనకి, మరి అమెరికాలో లేడు. ఇక్కడ రమ్మనమంటే రారు, చూడరు. తిరుపతి ఎలా ఉందో తెలియదు మా అబ్బాయికి, అదో గొప్ప అనుకుంటున్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ ప్రజెంట్ మనం ఇక్కడ సంతోషంగా నేను పరగమని డబ్బులు లెక్కడానికి వెళ్తాను, అన్ని గుళ్ళల్లోకి వెళ్తాను, ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుంటూ ఉంటాను. మా ఊళ్ళమ్మ గుడికి వెళ్తాను, ద్వారకా తిరుమల వెళ్తాను, సింహాచలం వెళ్తాను, ఇక్కడ ఉన్నటువంటి కనకదుర్గమ్మ గుడికి కూడా వెళ్తాను. రోజు ఆ రోజు పంచాకంఠలు కట్టుకొని డబ్బులు వేసి లెక్కెట్టేసి వాళ్ళకి అమౌంట్ జమ చేసేసి ఆ రోజు భోజనం పెడతారు, టిఫిన్ పెడతారు. జాగ్రత్తగా మా డబ్బులతోటి బస్సు ఎక్కి ట్రైన్ ఎక్కి వాళ్ళేం డబ్బులు ఇవ్వరు, మా చేసుకుంటూ వచ్చేస్తాం. మరి ఇలాంటి పాజిటివ్ వైబ్స్ ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు మనం మారుతూ ఉంటామా? అమెరికాలో ఉండి నేను ఏదో గొప్పగా ఉన్నానని మారుతారంటే వాళ్ళకి మనకు పోలికెళ్ళేది. ఇంకొక చిన్న కథ, అదేంటంటే నేను అమెరికా చెప్పానా మీకు? చెప్పలేదు కదా, తెలిసే ఎవరికైనా? అమర్గా తెలియదు. అమర్గాద్ అంటే అమర్నాథ్ కదా. ఈ అమర్నాథ్ కూడా నేను చూసాను, సోషల్ మాస్టర్కి తెలుసు. ఐ హ్యావ్ గో టు అమర్నాథ్ ఇన్ 2007. అమర్నాథ్ గుహ తెలుసు మీకు. మరి అమర్నాథ్ గుహకి ఎవరు పడతారు వెళ్ళారండి? ఈ గుహను చూడాలని చెప్పి పార్వతీదేవికి కోరిక కలిగింది. ఎవరికి? పార్వతీదేవికి. ఇద్దరు ఉన్నారు కదా శివపార్వతులు, ఆది పురుషులు. ఫస్ట్లో భూమి పుట్టలేదండి. ఎవరు పుట్టారు? ఏకగణ జీవి అమీబా. మన సైన్స్ భాషల్లో లేదు అందుకుంటారు. తర్వాత ఏకగణ జీవి, తర్వాత ద్వికణ జీవి, తర్వాత త్రికణం, తర్వాత పక్షులు, కీటకాలు. ఆ కీటకాలు అయిన తర్వాత మానవులు, చివరిలో వృక్షాలు. వృక్షము జాతి అయిన తర్వాత మానవ జాతి. ఈ మానవుడికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, ఎవరికైనా తెలుసో తెలియదు. పంచేంద్రియాలు ఉన్నాయి. పంచేంద్రియాలు తెలుసు కదా ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5తోటి మనం ఏ పని చేసినా చేస్తాం.
ఎంత అనుభవాలైనా పొందుతాం, ఎంత దృష్టితోనైనా ఆనందం పొందుతాం, దుఃఖం పొందుతాం, ఏదొచ్చినా జ్వరం వచ్చినా బాడీకి, అవునా కదా. కానీ ఇది నెరిసెట్టు ఇంకొకటి స్థితి ఉంది. ఆ స్థితి మనస్సు. ఈ మనస్సు అనేది ఎవరికి బయటకు కనపడదు. ఆత్మ కూడా అక్కడే ఉంది. ఆత్మ అనేది మన లోపల ఉంటుంది, ఆరాలాగా మనకి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎవరైతే కుదురుగా ధ్యానం చేస్తారో, ఎవరైతే కుదురుగా దేవుని మైండ్తో తలుస్తూ ఉంటారో వాళ్ళకి ఆరా పెరుగుతూ ఉంటుంది. మేడం గారు ఉన్నారు, చర్చికి వెళ్తారు, ఈ వయసులో కూడా 83 ఏళ్ళ వయసులో కూడా చర్చికి వెళ్తారు. అంటే అక్కడ ఫ్రీక్వెన్సీ తగ్గించుకుంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి, గట్టిగా మాట్లాడితే బీపీ షుగర్లు వస్తాయి, మన ముక్కు శ్వాస రంధ్రాలు పెరుగుతాయి, పోటీ పడితే పెరుగుతాయి, శాంతంగా ఉంటే తగ్గుతాయి. శాంతంగా ఉండడమే మనకి తావేల 400 సంవత్సరాలు బతుకుతుంది. దానికేం శ్వాసలు లేవండి. మనిషికి 80 ఏళ్ళు గగనం కష్టం, 80 ఏళ్ళు కూడా ఎవరు ఇవ్వట్లే. ఎందుకనంటే మనిషి శ్వాసలో ఇష్టం వచ్చినట్టే తీసుకుంటాడు. ఎదుటివాడు నచ్చకపోతే వాడి మీదకి వెళ్ళిపోతాడు, దండయాత్ర చేసేస్తాడు, వాడు తోలు తీసేస్తానంటాడు, ఏదేదో మాట్లాడేస్తాడు. అంటే బీపీని మైండ్ మా కంట్రోల్లో చేసుకోవాలి. అలాంటివి ఎప్పుడు అవుతాయంటే చెప్పాను కదా, పంచేంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి, అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే రాదండి, బయటికి వెళ్ళండి, తిరగండి. ఎక్కడెక్కడ తిరగాలి? 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి భారతదేశంలో, ఇంకే దేశంలోనూ లేవు. అమెరికాలో లేవు, స్విట్జర్లాండ్ లేవు, ఎక్కడా లేవు. 12 జ్యోతిర్లింగాలు వెళ్ళండి. మనకి టూర్లు వేస్తున్నారు, టూర్లు నెట్లో కొడితే వస్తున్నాయి. కాబట్టి డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండడం ఒకటే కాదు, ఓపిక ఉండాలి. ఓపిక ఉన్నాడే మీరు తిరగలరు. మీ పిల్లల్ని చూపించండి, తద్వారా వాళ్ళల్లో ప్రకృతి మమేకం అవుతుంది. ప్రకృతిలో కలవండి. నేను అమర్నాథ్ వెళ్ళినప్పుడు కొండలో, గుహలో, హిమాలయాలు అదంతా కూడా చూసా. మరి గుర్రమిక, ఆ గుర్రం ఒక రాత్రి అంతా నడుస్తుంది, ఇంకో రాత్రి పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. అది పడుకోబెడతా. ఒకసారి నా మీద పడిపోయింది గుర్రం, పడిపోయింది. నేను లేస్తానో లేదో తెలియదు, మళ్ళీ ఇంటికి వస్తానో లేదో తెలియదు. స్కూల్లో చేస్తున్నా, స్కూల్లో చెప్పేసా, అబ్బాయి నేను అమర్నాథ్ వెళ్తున్నా, హిమాలయాలు చూసి వస్తా, మళ్ళీ వెనక్కి వస్తే నువ్వు స్కూల్లో జాయిన్ అవుతా. లేదు, అక్కడ కొండ వాళ్ళు ఇంతే ఉంటుంది ప్లేస్, అంత ప్లేస్లోనే వెళ్ళే గుర్రం వచ్చే గుర్రం. ఇటు పడితే లోయలో పడిపోతాం, అటు పడితే కొండ తగులుద్ది. ఇలాగ నడవాలి. ఇలాగా 3 రోజులు నడవాలి. అందుకోసం ఎవరు వెళ్ళలేరు. వెళ్ళగలిగిన వాడు ధన్యుడు, చూసి వచ్చిన వాళ్ళు ఇంకా హ్యాపీ. కాబట్టి చూసి వచ్చిన వాళ్ళకి దండం పెట్టండి. వెళ్ళలేని వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలాంటి కథలు మీకు చెప్పలేదు కదా, అమర్నాథ్ గరికపట్టి వారు చెప్పారు. శివపార్వతిని, శివుడు పార్వతిని తీసుకొని హిమాలయాలు చూపిస్తా అన్నాడు అని కథ చెప్తున్నాడు. దానిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన వాహనం ఏంటి? శివుడు వాహనం నంది. ఆ నందిని వదిలేశాడు, నువ్వు రామాకి ఇక్కడే ఉండి వస్తాను తిరిగి అని. అది అయిన తర్వాత కొంత దూరం వెళ్ళారు. ఇంకా హిమాలయాలు నడుస్తూ ఉన్నారు. మామూలు రూట్ కాదు అది, మంచు శివలింగం, శివుడు ఉండే ప్రదేశం అదే. మీరు ఇంకా తెలుసుకోండి, నెట్లో కొట్టండి. తర్వాత అక్కడ శేషనాగ్ అనే ప్రాంతం వస్తుంది. అక్కడ కొండలు శేషనాగాకారంలోనే కనబడతాయి. అక్కడ మెడలో శేషనాగ్ తీసి అక్కడ పెట్టాడు. ఈ 2 చిట్కాలు ఏంటండి? ఎందుకని నందన చేశాడు? మనకి వర్తించుకుంటే గరికపాటి వారు చెప్పిన స్పీచ్లు ఎక్కువ వింటానండి, చాగంటి వారిగా చూస్తూ ఉంటాను. గరికపాటి వారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నందిని వదిలేయడో నీ వెహికల్ని వదిలేయి, నీ కారును వదిలేయి, నీకు కూడా రాదు, నీ BMW రాదు, నీ I-2 రాదు, ఇలాంటి ఏది ఫ్లైట్ రాదు, జెట్ రాదు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ వదిలిపెట్టి రావాల్సిందని చెప్పి గుర్తు చేశాడు ఆయన. రెండోది, మెడలో ఎందుకు వదిలేదు చెప్పండి? నీ ఆభరణాలు నీకు కావు. నీ మెళ్ళ హారాలు వేశారు. మీరు చిన్నప్పుడు ఈ హారాలతో రాలా, ఇవాళే హారాలతో వచ్చారు. ఈ హారాలు మీకు కాదు, మీకు కూడా రావు. మీ కోళ్ళో, మీ కూతురో ఎవరో ఒకరు అంటకపోండి. కాబట్టి మీరు శేషనాగిని వదలడానికి కారణం అది. మూడోది, చందనవాడిలో చంద్రుడిని తీసి పక్కన పెట్టేస్తాడు. ఇంకా కొంత దూరం నడుస్తున్నాడు. అమరనాథ గుహ రాలా, అమరనాథ గుహలో సీక్రెట్ చెప్తాన్నాడు, ఆవిడికి రహస్యం చెప్తున్నాడు, సృష్టి రహస్యం. మరి చంద్రుని ఎందుకు వదిలేశాడంటే, నీలో ఉన్న అహంకారాలు, పంచభూతాలు, ఎప్పుడు ఎలా మాట్లాడతావు, ఎప్పుడు ఎలా ఉంటావు, మీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటావు, ఇవన్నీ అహంకారాలే, ఇగోలు వదిలేయండి అని చెప్పి చంద్రుని వదిలేశాడు. అహంకారం లేదే. లాస్ట్లో గణేష్ చెట్టు అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ మీరు వెళ్తుంటే ఫస్ట్ పహల్గాం అనే ఊరు తగులుద్ది. ఆ మధ్య యుద్ధం జరిగింది, తెలుసో తెలీదో. మోడీ చాయ్వాలా చెప్పింది. అక్కడ యుద్ధం చేశాడు సింధు పాకిస్తాన్ తోటి. అక్కడ ప్లేస్ నెంబర్ 1గా ఉంటుంది.
ఆ ప్లేస్లోకి వెళ్ళారు వీళ్ళు. అక్కడ పహల్గామ్ దాని పేరు. మీరు నెట్లో పహల్గామ్ అని కొట్టండి, కాశ్మీర్ అంతా కనపడుతుంది. ఆ కాశ్మీర్ దాటి వెళ్ళచ్చు. కాబట్టి అది ఆ ప్లేస్ని దాటుకుంటూ వెళ్ళి లాస్ట్లో గణేష్ని కూడా వదిలేశాడు. అంటే మీ బిడ్డలు మీతో రారు, మీ అమ్మాయి మీ అబ్బాయి మీతో రారు, మీకు మీరు ప్రయాణం చేయాల్సిందే. ఇది నీ సృష్టి రాయని చెప్తున్నాను రా, ఇదిగో వదిలేశాను అన్నాడు. వెళ్ళాడు, సృష్టికి వచ్చింది. అది అక్కడ 150 అడుగులు ఎత్తుంటుంది పెద్ద శివరాయ విగ్రహం. మీరు చూసారో లేదో, చూడడానికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా. 14 రోజులు 15 రోజులు యాత్ర, అమర్నాథ్ యాత్ర అని కొట్టండి నెట్లో వస్తుంది. మరి ఈ కథ అందులోనే ఉంటుంది. ఇలాంటివి చాలా ఉంటాయి. మన శిలాతోరణం తిరుపతిలో ఉంది, కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉంది ఆ శిలాతోరణం. అది కూడా చూడండి వెళ్ళినప్పుడు. శ్రీవారి పాదాలు చూడండి. మరి రామేశ్వరం వెళ్ళండి, ఆ పంబన్ బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మీద రైలు వెళ్తుంటే మన ఒళ్ళు దడదడలు ఆడిపోతాయి. ఆ పంబన్ బ్రిడ్జి చూడండి, రామేశ్వరం చూడండి, సీతాదేవి ప్రతిష్ఠించినటువంటి లింగం. అలాంటి ఎన్ని విచిత్రాలు మన ప్రపంచంలో భూలోకంలోనే భూములు ఉన్నాయి. మరి చూడండి, ఇంకా మేము చెప్పుకునే చాలా ఉన్నాయి. మరి చివరిలో అమర్నాథ్ గుహలో 2 పావురాలు కనపడతాయి. ఏంటా 2 పావురాలు అంటే, వాళ్ళిద్దరూ కూడా మునీశ్వరు చాటుగా కథ అన్నారండి. ఎవరికి వినకుండా ఎవరు చూడకుండా అందరినీ వదిలిపెట్టి వెళ్ళి కథ చెప్పాడు. కానీ మారువేషంలో శివగణాలు కథ అన్నారు. కథ అనడంతో ఈయన కోపం వచ్చింది శివుడికి. ఆ గోళీ వాడితో వెళ్ళాను, డబ్బులు ఖర్చు పెడతాయి, బాగా ఖర్చు అవుతాయి, అది చూపించాడు. నేను ఒక్కనైతే చూడలేదు, మా కంటికి కనబడతాయి ఆ 2 పావురాలు కనబడతాయి. కాబట్టి ఇలాంటి వింతల విశేషాలు చాలా ఉన్నాయి. మానవుడే మహనీయుడు, బొందిదోనే మరల తిరిగి రాగలడు మానవుడు, ఈ మానవులే మహనీయులు. దివిజ గంగ భూమిని దింపిన భగీరథుడు మానవుడే, సృష్టిల తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సౌధంలో శ్రేష్టతముడు మానవుడే, ఈ మానవులే మహనీయులు, శక్తియుతులు యుక్తి పరులు మానవులే మహనీయులు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆదరాభిమానాల్ని ఎక్కడా చూడలేం. ఇలాగే ప్రతి సంవత్సరం కేకేస్తున్నారు. మీరందరూ కూడా మాకంటే ఉన్నతంగా, మాకంటే ఆర్థికంగా, మాకంటే సాంఘికంగా మంచిగా బతకాలని భగవంతుడు వెంకటేశ్వర స్వామి, అమర్నాథ్ శివుడు మీకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి తోడు నీడగా వెన్నుదన్నుగా ఆదర్శంగా మిమ్మల్ని తయారు చేయాలని, సర్వకాలములందు సర్వ ప్రదేశములందు సర్వ అవస్థల్లోనూ మిమ్మల్ని కాపాడి మనల్ని కూడా కాపాడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి టైం టేబుల్ వేసిన ఎక్స్పీరియన్స్ ఎక్కడో పోతండి. ఎన్ని టైం టేబుల్ వేసి ఉంటారు మాస్టర్. ఇప్పుడు కూడా మనకి టైం టేబుల్ ఇచ్చారు మనకి, మన ఫ్యామిలీస్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇప్పుడు మన స్టూడెంట్స్ తరపు నుంచి ఎవరైనా జెంట్స్ ఒక 2, లేడీస్లో ఒక 2 వచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాల్సిందిగా పిలుస్తున్నాను. ముందు శివలక్ష్మి వచ్చి తర్వాత లేడీస్ ఫస్ట్. ఇఫ్ యూ డోంట్ మైండ్ లేడీస్ ఫస్ట్, నెక్స్ట్ మీరు. శివలక్ష్మి వస్తుంది. వచ్చే క్లాస్ కొట్టాలి. ముందు తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటుందండి, తర్వాత తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంది. హైదరాబాద్ లో సెటిల్ అయ్యి తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. అమ్మ నువ్వు ఏపీ లాంగ్వేజ్ మాట్లాడు, మా అందరికి రీచ్ అవుతావు. ముందు జరుగు. ఒక 5 minutes టైం చాలా లాగ్ అవుతుందండి. టైం మాత్రం పెట్టుకొని కొంచెం మైక్స్ మాట్లాడుతూ ముందుగా వేదికను అలంకరించినటువంటి మన గురువులందరికీ నమస్కారం అండి. మీరు అందరూ నన్ను గుర్తుపట్టారో లేదో? గుర్తుపట్టారా? థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోతారా సార్? సరే, ప్రతి విద్యార్థి సక్సెస్ని ఎంజాయ్ చేసేది ఎవరంటే మన ఇంట్లో పేరెంట్సే కాదండి, మనకి విద్యను అందించినటువంటి గురువులు. నేను ఆ ప్లేస్లోకి వెళ్తే కానీ నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చేయలేకపోయాను. నిజంగా చాలా అన్నమాట. మనం ఎంతో మంది అంటే మన ఇద్దరు పిల్లల్ని మనం చూస్తున్నాం. మనలాంటి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది పిల్లలకి
ఒక మంచి పొజిషన్లోకి రావాలని ఎప్పుడైనా సరే కృషి చేసేది ఎవరంటే మన గురువులే. మీకు ఆ విషయం చెప్పడానికి చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మనకు తెలిసింది ఒక విషయమే చెప్తాం, కానీ మనకు తెలియని విషయాలు కూడా చెప్పేదే గురువు. అలాంటి గురువుని మనం ఇప్పటికీ స్మరించుకుంటూ వాళ్ళ విలువని మనం తెలుసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ ధన్యవాదాలు. హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, మీ అందరికీ కూడా హాయ్. అందరూ బాగున్నారా? కొంచెం టైం తీసుకుంటానే, కొంచెం జోక్ అయితే ఒకసారి వేణు సార్ గారు గ్రంథాలయం నుంచి ఒక పుస్తకం తీసుకొచ్చి చదివించారు. చదివిస్తే నేను ఏదో విన్నాను, వింటలేదు అసలు, ఎవరో అంటలా, నేను కాదు, ఎవరో వినకపోతే ఆయన వచ్చారు మరలా. ఆయన ఆ పుస్తకం అప్పచెప్పి చదవమని వెళ్ళి మరలా వచ్చారు. మరలా వచ్చి ఏదో మీకు ఏదన్నారో చెప్పండి రా కదని చెప్పారు. చాలామందిని అడిగారు, ఎవరో చెప్పలేదు. నేను దొరికితే ఆయన ఏమనలేదు పాపం. రే చెప్పరా బద్మాలున్నారు ఆయన. ఒరే నువ్వు వెనకపోయినా నువ్వు వద్దనుకున్నా నీ లోపలికి ఏదో ఒకటి ఎంత మొక్కెళ్ళదు కదా, అది చెప్పరా అన్నాడు. ఒక్క మాట నోరు తెస్తే ఒట్టు, కానీ కొట్టలేదు. థ్యాంక్ యూ. అయితే నేను ఒక మాట చెప్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినాలి. అది మాత్రం మీరు ఇంటికి వెళ్ళినాక ఖచ్చితంగా పాటించాలి. మీరు ఖచ్చితంగా పాటించాలి. నా మీద నమ్మకం ఉందని నేను అనుకుంటున్నాను. మీరు చేయగలిగిందే చెప్తా, మీరు చేయలేదు మాత్రం నేను చెప్పలేను. ఓకే థ్యాంక్ యూ. 10th క్లాస్లో అప్పారావు సార్ గారు ఇక్కడ లేరు. అప్పారావు సార్ గారు మరి తల్లిదండ్రుల యొక్క విలువ తెలియజేద్దామని కావచ్చు, మరి నాకు తెలీదు. మిమ్మల్ని పోషించేది ఎవర్రా అని అడిగారు. మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. చాలామంది మా తల్లిదండ్రులు మమ్మల్ని పోషిస్తున్నారండి అని చెప్పారు. నా దగ్గరికి వచ్చేపాటికి నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే నాకు 5 సంవత్సరాల వయసులోనే మా అమ్మ చనిపోయింది. మా నాన్నగారికి ఏమో కళ్ళు లేవు. అయితే ఏమని చెప్పను, అప్పుడు మెచ్యూరిటీ లేదు. ఏమని చెప్పను, చెప్పకుండా అలా ఉండిపోతే కొట్టారు సార్ గారు కొడితే ఏమనలేం కదా, సార్ గారిని ఏమనలేం కదా, నేనేమనలేదు. తర్వాత ఏడ్చుకుంటా కూర్చుంటూ ఉంటే ఎవరో చెప్పారు, సార్ వాడికి తల్లిదండ్రులు లేరండి, తల్లి లేదండి, తండ్రి ఉన్నా వాళ్ళకి కనపడవండి, అందుకని వాడు చెప్పలేకపోయాడని చెప్పారు. అయితే సార్ గారు ఆ విషయం తెలుసుకుని నా దగ్గరికి వచ్చి, సారీ రా, ప్లీజ్ రా, నీ గురించి నాకు తెలియదు కదా, సారీ రా అని చెప్పి చాలా బతిమాలేదు. నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, తల్లిదండ్రులు, నేను చదివాను, మంచి మార్కులతో పాస్ అయ్యాను. మరలా ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే 10th తర్వాత నేను చదవాలంటే నాకు చదివించేవాళ్ళు ఎవరు లేకపోయారు. చదవాలని చాలా ఆశ ఉండేది, చదివించేవాళ్ళు లేకపోయారు. ఈరోజు మీరు ఎక్కడున్నా, ఏ చోట్ల ఉన్నా, ఉద్యోగాలు చేస్తున్నావు, వ్యాపారాలు చేస్తున్నావు, మీకు తెలిసినటువంటి పని చేస్తున్నావు, మంచి స్థితిలో స్థిరపడ్డారంటే అది మీ తల్లిదండ్రులు. మొదటి మన ఉపాధ్యాయులు, రెండవదిగా మీ తల్లిదండ్రులు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిదండ్రులని గట్టిగా కౌగిలించుకుని ఒక ముద్దు పెట్టండి. నాకు అవకాశం లేదు, చేస్తారా? అయినా నా గురించి ఒక మాట చెప్తాను. అయినా మీ అందరికంటే ఏమాత్రం తక్కువలో నేను లేను. దేవుడు కూడా నాకు అన్ని ఇచ్చాడు. ఆనాడు నేను ఏదైతే కోరుకున్నానో ప్రతిదీ కూడా ఈరోజు నేను సంపాదించాను. ఎక్కడి నుంచి ఏదైనా సంపాదిస్తే అది నాకు బోనస్ అని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ మరొకసారి ప్రధాన ప్రజలందరూ కూడా సంతోషంగా ఫీల్ అవ్వకు. నాకు తెలిసి నీ మేనత్త గారి పెంపకంలో పెరిగావు. నువ్వు ఆవిడికి నీ రుణం పడి ఉండిపో చాలు. ఆవిడ నీ తల్లి తండ్రి అన్నీ అయి ఉంటారు.
థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరైనా జెంట్స్ నుంచి ఇంట్రెస్ట్గా ఉండి మాట్లాడేవాళ్ళు ఒక ఫ్యూ మినిట్స్ మాత్రమే. ఓకే, తను వచ్చాక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఎవరికైనా గుర్తుందా లేదా అని ఒక ఎగ్జామిన్ చేసుకుంది కదా. ఓకే, తనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు పరమేశ్వర్ అండి. మాది హనుమాన్ జంక్షన్. ఉండరాజవరంలో మేము ఉండేవాళ్ళం. 9th క్లాస్ వరకు అయితే ఇక్కడ వరకు నేను చదవడం జరిగింది. 9th క్లాస్ వరకు కూడా స్కూల్లో ఎవరైతే బాగా అర్థం చేస్తారు ఉంటే ఒక పరమేశ్వర్ మాత్రమే ఉంటాడని మేడం గారు కూడా నా గురించి చాలా వరకు కూడా మన టీచర్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంత అమలు చేసే పర్సన్ నేను. సో 9th క్లాస్ ఎప్పుడైతే క్లియర్ అయిపోయిందో 10th క్లాస్కి నేను హనుమాన్ జంక్షన్ వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుల వాల్యూ ఏంటో, స్టూడెంట్స్ వాల్యూ ఏంటో నేను తెలుసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు మా ఇంట్లో ఎవరు ఎడ్యుకేషన్ చేయలేదు. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఎవరు కూడా ఎడ్యుకేషన్ చేయలేదు. నా బంధువులు కూడా ఎవరు కూడా ఎడ్యుకేషన్ చేయలేదు. అయినప్పటికీ ఇదే లోకం ఇలాగే ఉంటుందని అనుకున్నాను. కానీ అక్కడ హనుమాన్ జంక్షన్ వెళ్ళిన తర్వాత చదువుకున్న తర్వాత నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. మా లెక్కల మాస్టర్ కూడా నాకు 6th క్లాస్లో చదివేటప్పుడు బాగా గుర్తుంది. నాకు ఏ సబ్జెక్ట్లో అయినా 15, 16 వస్తే 25కి నాకు మ్యాథ్స్లో 23 మార్కులు వచ్చింది. మన లక్ష్మీదేవి గారు కూడా ఆశ్చర్యపోయాడు. ఆ మార్క్ నా పేపర్ చూసుకొని మరి గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ నాకు కూడా గుర్తుంది. అదే రూమ్లో ఉన్నాడు అప్పుడు. 23 మార్కులు ఎలా వచ్చినాయి? 23 మార్కులు ఎలా వచ్చినాయి అంటే నేను గట్టిగా 6 సబ్జెక్టులో కల్లా ఇష్టమైనది ఏదైతే నాకు మ్యాథ్స్ ఒకటి. ఎందుకంటే బాగా ఇష్టపడతాను మ్యాథ్స్ అంటే. అప్పుడు కూడా నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అలాగా మరి 9th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత రమాదేవి టీచర్ గారు అని సోషల్ టీచర్ నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రజెంట్ ఏలూరులో ఉంటున్నారు టీచర్. ఆ టీచర్ గారు ఏమన్నారంటే అక్కడ కూడా అలరుతూ ఉండేవాడిని. ఒక 30 డేస్ నెల పాటలు ఉండేటప్పుడు మరి ఏమనిపించినా నాకు తెలియదు, కానీ భోజనం టైంలో 1 గంట ఆ టైంలో నన్ను పిలిపించి నీతో మాట్లాడాలి పరమేశ్వర్ సార్ రమ్మంటే మేడం గారు ఉన్న రూమ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా పక్కనే మేడం గారి పక్కన నన్ను కూర్చోబెట్టుకొని భుజమే చెయ్యేసి, నువ్వు నా కొడుకు లాంటి వాడివి, నీకు కొన్ని విషయాలు చెప్పాలి. నీ దగ్గర మంచి ఫ్యూచర్ ఉంది, మంచి జ్ఞానం ఉంది, మంచి వివేకం ఉంది, నువ్వు సొసైటీకి మంచి చేయగల శక్తి సామర్థ్యాలు దగ్గర ఉన్నాయి. ఎందుకు ప్రతి ఒక్కరితో నువ్వు అలా చేస్తావు ఎందుకని మేడం గారు నాకు ఒక బాగ్ చేయడం జరిగింది. టీచర్ అయితే పాఠాలు చెప్పేసేసి వాళ్ళు చదువుకున్నారా లేదా అని అనుకుంటారు, కానీ ఈ టీచర్ గారు అంటే ఎలా ఉన్నారు ఏంటి అనే ఆలోచనతో నేను ఒక 4 రోజులు ఆలోచించాను. ఆలోచించి ఒకరోజు శనివారం ఆ రోజు ఏమైందంటే కంప్లీట్గా మేడం గారి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళమే పడిపోయాను నేను. టీచర్ సారీ టీచర్, ఇక్కడ నుంచి నేను అలాంటి అలర్ చేయను. మీరు ఏదైతే చెప్పారో దాన్ని నేను కన్ఫామ్గా తప్పకుండా నెరవేరుస్తానని అప్పటితో స్టార్ట్ చేసిన నా లైఫ్ని ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉన్నానంటే ఉపాధ్యాయులే కారణం. పేరు చొప్పున ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా నేను కాళ్ళకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు పిల్లలు ఎంత స్ట్రాంగ్నెస్ ఉంటే ఎన్ని ఫ్లాట్లైన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులందరూ కూడా స్ట్రాంగ్నెస్ ఉండాలన్నా లేకపోతే వాళ్ళు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఉపాధ్యాయులే కారణం. ఎందువల్ల అంటే వాళ్ళు చెప్పే పాఠాలు ఎవరైతే కంప్లీట్గా క్లియర్గా వింటారో వాళ్ళు 100% నిలబడే శక్తి సామర్థ్యాలు వస్తాయి. ఫ్యూచర్ మనకు చాలా ఉంది. బ్రతకడానికి దేవుడు మనకు 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. కానీ వాళ్ళ ఉన్న లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే చాలా మందికి ఆల్కహాల్కి డ్రింకింగ్లకి అలవాటు పడిపోతున్నారు. దయచేసి గమనించండి ఫ్రెండ్స్. నేను కూడా మీలాంటి విద్యార్థినే కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క పర్సన్ కూడా షుగర్, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, తర్వాత చాలా డిసీజ్ వస్తున్నాయి. ఎందువల్ల అంటే మనం తీసుకునే ఆహారాన్ని సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా మంచి ఆహారం తీసుకుంటూ ఉపాధ్యాయులు ఏదైతే చెప్తున్నారో దాన్ని బట్టి మనం వెళ్తూ మన పిల్లలు కూడా ఇప్పుడు సార్ ఆల్రెడీ చెప్పారు కూడా, ఉపాధ్యాయులు అందరూ కూడా మనకు మాట చెప్పారు అంటే పిల్లలతో స్పెండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ డే 24 అవర్స్లో గమనించండి ఫ్రెండ్స్. 24 అవర్స్ మనకి 16 గంటలు మనకు కంప్లీట్గా మనకి ఏమవుతుందండి 12 గంటలు దాదాపుగా మనకి వర్క్లో పడిపోతాం. 8 గంటలు కంప్లీట్గా నిద్రపోతుంది. 12, 8, 20 గంటలు 4 గంటలు ఉంటాయి. ఈ 4 గంటల్లో ప్రతి ఒక్క పేరెంట్స్లో తల్లిదండ్రులు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాళ్ళతో 1 అవర్ అయినా సరే స్పెండ్ చేయండి. ఆ లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆనందించండి. ఎందుకంటే నేను అలా ఆనందిస్తున్నాను. రీసెంట్గా నేను థాయిలాండ్ వెళ్ళొచ్చాను. థాయిలాండ్ వెళ్ళొచ్చిన తర్వాత ఫ్యామిలీ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. అలాగే తర్వాత మైసూర్ వెళ్ళొచ్చాను, ఢిల్లీ వెళ్ళొచ్చాను. ఇలాంటి ఏరియాలో కూడా చూడండి మనకి ప్రకృతి ప్రకారంగా మన సార్ చెప్పారు, మాస్టర్ గారు చెప్పారు,
ప్రకృతి ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కడైతే లేవు. రీసెంట్గా నేను ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత నాకేం అర్థమైందంటే నాకు గాలి పీల్చుకోవడానికి రెస్పిరేటరీ సిస్టమ్ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ లేవు. కానీ ఇక్కడ ప్రకృతిని బట్టి దేవుడు మనకు అన్ని అవకాశాలు కూడా ఇచ్చారు కాబట్టి మరి ఈ అవకాశాన్ని మన అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మన అందరం కలుసుకోవాలని మరి యొక్క అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ మరి స్టేజ్ మీద ఉన్న మన గురుదేవులు అందరూ కూడా థ్యాంక్ యూ. నోటి మీద వేసి ఏమని ఉంటున్నారు కదా డేట్ కన్ఫర్మ్ చేయాలంటే ముందు పిల్ల కన్ఫర్మ్ చేయాలి కదా. ఎక్కడ డేట్ ఇచ్చేస్తాడు చెప్పండి. ఇప్పుడు ఎక్కడి నుంచి పిల్లని తీసుకొస్తాడు? అప్పుడు ఒకసారి గ్యాదర్ అవుదాం మళ్ళీ. అట్లీస్ట్ ఒక 1 year బిలో మాస్టర్ హరికి అయితే ఇప్పుడు ఎలాగో సెటిల్ అయ్యాడు, జాబ్ కొట్టాడు కాబట్టి మేబీ 1 year లో వాడికి ఛాన్స్ ఉంటుంది. మరి బ్రదర్ సామ్రాట్ గారి విషయం అయితే ఆయన ఇన్వైట్ చేస్తాడు. సరే, ఇంకొక స్టూడెంట్ మరి రమేష్, మన మధ్యన ఉన్నటువంటి రమేష్ వచ్చి ఒక చాలా కొద్ది నిమిషాలు టైం ల్యాగ్ అవుతుంది. తర్వాత వెంటనే ఫోటో సెషన్ ఉంటుందండి. టీచర్స్ మరి చాలా టైం అవుతుంది, లంచ్ చేయాలి. టైం ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉండండి. గురువులకు అదేవిధంగా నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారాలు. ఇప్పటికీ చాలా టైం అంతా ల్యాగ్ అయిపోయింది. ఎవరు మైక్ పట్టుకున్నా సరే ఫాస్ట్ కావజేయండి అని ఎన్నర్ ఫీలింగ్ మన వాళ్ళు అంటున్నారు. సో ఇలా మాట్లాడమన్నారు, 2-3 నిమిషాలు టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. నాకు సార్ myself Ramesh Ganji, working as a horticulture officer in Rajahmundry, East Godavari district. ఏంటంటే ఇప్పుడు ఒక 2-3 విషయాలు మాట్లాడి క్లోజ్ చేస్తానండి. జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక చిన్న పెట్టకథ చెప్పేసి తర్వాత క్లోజ్ చేస్తున్నాం. ఒక 3 గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు, కార్పొరేట్ స్కూల్ వాళ్ళు, తర్వాత ఎయిడెడ్ స్కూల్ వాళ్ళు 3 కూడా అడవిలోకి ఎక్స్కర్షన్కి వెళ్ళారు. అక్కడ ఒక మనకి ఒక జాతికి ఒక దానికి మొత్తం 3 కూడా బందీ పడ్డారు. బందీ పడిన తర్వాత వాళ్ళకు టెస్ట్ పెట్టారు. టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్ ఏంటంటే 2 పనసకాయలు పెట్టి, 2 యాపిల్ కాయలు పెట్టి, తర్వాత 2 పెట్టారు, గ్రేప్స్ పెట్టారు. గ్రేప్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎవరెవరిని ఏంటి అని అడుగుతున్నారు. తినేసి ఫాస్ట్కి వెళ్ళిపోతే అయిపోతుంది. వాళ్ళకి టైం లిమిట్ ఒక 5 minutes ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే మన ఎప్పుడులాగానే కార్పొరేట్ స్కూల్లో అడిగారు. కార్పొరేట్ స్కూల్లో అడిగితే పనసకాయలు ఉంటాయి, మనం ఎక్కువ చదవడం అలవాటు, మన సిలబస్ ఏం చెప్పి 2 పనసకాయలు అన్నాడు. పనసకాయలు తీసుకున్నాడు. అది ఎప్పటికీ అవ్వదు. తర్వాత ఎయిడెడ్ స్కూల్లో వచ్చాడు. యాపిల్ కాయలు బాగుంటాయి, మనకి ఫండ్స్ తక్కువ వస్తాయి, యాపిల్ కాయలు తిన్నామని యాపిల్ కాయలు తీసుకున్నాడు. అది అడిగిచ్చిన టైంలో ఒక కాయ తిన్నాడు, అది కంప్లీట్ అవ్వాలి. ఇంకా మీకు ఆన్సర్ ఉన్నది. గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ కాకపోతే మనం ఎక్కడైనా బతకొచ్చు, ముందు గ్రేప్స్ తిని బతుకుదామని చెప్పేసి 2 నిమిషాల్లో ఆడిచ్చిన 2 నిమిషాలు 2 నిమిషాలు ఇస్తే మనోడు 2 సెకండ్స్లో గవర్నమెంట్ స్కూల్ వాడు కంప్లీట్ చేసి ఈ టాస్క్ అనేది చేసి తెలిసిపోయాడు. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళు బందీగానే ఉన్నారు. చిరాకు ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో చదివితే కప్పు పట్టండి, లేదు మేము బాయిలర్ బోర్డు అంటే ఓకే. ఈ విధంగా సార్ ఇంకోటి ఏంటంటే మనకి సార్ నేను తెలుగు మీడియం స్టూడెంట్ సార్. ఇక్కడ మన 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా నేను తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను సార్. కంప్లీట్ చేసిన తర్వాత నేను ఎంసెట్ చేసినప్పుడు కూడా మేము ఎంసెట్ లాంగ్ టర్మ్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ మనకి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఇవన్నీ, ఇంకా శ్రీ చైతన్య నుంచి, నారాయణ నుంచి, ఇంకా ప్రతి స్కూల్స్ నుంచి వచ్చారు. మేము ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు వస్తే ఏదన్నా సబ్జెక్టు అడిగితే కనుక వాళ్ళకి బట్టి బ్యాచ్ కాబట్టి ఏం ఉండేది కాదు. గవర్నమెంట్ స్కూల్ నుంచి మనం ఏదైతే మేము ఒక 10 members అప్పుడు బ్యాక్ బెంచే అప్పుడు కూడా మా పేరెంట్స్ వడ్డీకి తెచ్చి డబ్బులు కట్టినా ఆ వాల్యూ అప్పుడు తెలియక అప్పుడు కూడా మేము బ్యాక్ బెంచ్కి కూర్చునేటోళ్ళం. అప్పుడు కానీ సబ్జెక్ట్ ఏదైనా అడిగితే మన గవర్నమెంట్ స్కూల్స్ దగ్గరే సబ్జెక్ట్ ఉండేది సార్. ఇప్పుడు నాతో పాటు లాంగ్ టర్మ్ చేసిన ఒక 4 members 5 members ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా మేము 5 కూడా బ్యాచ్ ఉంటే 5 కూడా
ముగ్గురు ఎంబీబీఎస్, 2 అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఉన్నాం సార్. నాకు వెటనరీ డాక్టర్ వచ్చింది. నాకు బేసిక్గా ఫార్మర్ కమ్యూనిటీ అంటే మా నాన్నగారు ఫార్మరు, సర్వీస్ చేద్దామని ఏదో సర్వీస్ చేద్దాం మోటోతో ఉంటే నాకు 94,000 మంది రాస్తే నాకు 7,600 వచ్చింది సార్. బీ కేటగిరీ సీట్ కూడా నాకు ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్ వచ్చిన అప్పుడు పేమెంట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇంకా ఇది మనము అగ్రికల్చర్ హార్టికల్చర్ అనే సెక్టర్ తీసుకున్నాము, చేసాము. సో సక్సెస్ఫుల్గా మనం రీచ్ అవుతున్నాం సార్. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ఎక్కడి నుంచి ఏం చేసినా ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ నుంచి స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రా టాలెంట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మన రంగంలో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు డిఫరెంట్ రంగాల్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఏ డౌట్ వచ్చినా సరే మనం ఏం చెప్పినా వాళ్ళకి 100% ఇప్పుడు 101% ఎఫర్ట్ ఇచ్చి చేస్తున్నారు. సో మనం చదివిన దానికి స్థిరపడిన దానికి వ్యత్యాసం లేదు, అంటే వేరియేషన్ ఏమీ లేదు. మన వాళ్ళు చాలామంది చాలా రంగాల్లో మీరు పెట్టిన విద్య అనే ఒక ఆయుధం ద్వారా చాలా వరకు చాలామంది సెటిల్ అయ్యారు సార్. అప్పుడప్పుడు మన వాళ్ళు చేస్తూ ఉంటారు, అన్నిటికీ విష్ చేస్తారు. సో ఇదే కంటిన్యూగా చేయాలని నేను మన బ్యాచ్ అందరినీ కోరుకుంటున్నాం సార్. ఇది ఒక కమ్యూనికేషన్ ఎంత డెవలప్ అయిపోయిందంటే అప్పుడు వీడికి ఎంత టాలెంట్ ఉందా అనే 1-2-3 కూడా ఒక టీములు లీడ్ చేయడము కనపడినప్పుడు ఏంటంటే నేను 80 మెంబర్స్ నేను ఇలా ఏరియా మేనేజర్ని నా అండర్లో ఒక 90 మెంబర్స్ 80 మెంబర్స్ చేస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ కాలేజీలు చేసినోడు సిస్టమ్ ముందు కూర్చుని ఆడ పక్కన వాటర్ బాటిల్ ఇవ్వమంటేనే నేను ఏమో అనే పొజిషన్లో ఉన్నారు సార్ నాకు తెలిసిన వాళ్ళు. అంటే నేను బోత్ 2 కూడా చూసాము. నాకు ఎదురంటే ఇక్కడ ప్లస్ యూజీలో కూడా బోత్ 32 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. సో ఇంకొకటి ఇలాగే సార్లు ఇచ్చిన సూచనలు ఇది మనం పాటించి అట్లీస్ట్ 5 years కంటున్నారు, 5 years వీలు చూసుకుని గ్యాదర్ చేయాలని చేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్గా ఇక్కడికి వచ్చినటువంటి మాస్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఒక్కటి లాస్ట్ ఏంటంటే మనం తీర్చుకోలేని రుణాల్లో 2 ఉంటాయి. ఒకటి తల్లిదండ్రులది, 2 నాకు తెలిసి గురువులది. దాన్ని అయితే మాత్రం నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినా అంబానీ అయినా తీర్చుకోలేని 2 ఉంటాయి. ఆ 2 ఎవరో తీర్చుకోలేరు. సో అటువంటి ప్రసాదించి మీ అందరికీ నా పాదాభివందన తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా లాస్ట్గా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు. ఈవెన్ ఫీడింగ్ మదర్ అయినా తను వచ్చింది, స్పెషల్ థ్యాంక్స్ జ్యోతి, తనకి కలవాలనే క్యూరియాసిటీతో వచ్చింది, స్పెషల్ థ్యాంక్స్ సార్. ఈ శుభాముఖంగా మీ అందరికీ ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సామ్రాట్కి నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ సామ్రాట్ సార్. సంబంధం ఏముంది చూడండి సార్. అదేవిధంగా మనకి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, కట్నంతో మాకు పని లేదు, కానీ ఆ క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదు. సో మీరు సంబంధం చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఏదైనా మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటే మీరు మాట్లాడడానికి ఇబ్బంది అయితే మేమే మాట్లాడతాం. సో సార్ ఈ వచ్చిన మాటలన్నీ గుర్తుపెట్టుకోకపోయినా సరే మా సామ్రాట్కి సంబంధం మాత్రం చూడండి సార్. అది మాత్రం నేను నా సైడ్ నుంచి నేను ఏదైనా ఒక వెలుగుతో దిగుతున్నానంటే సామ్రాట్కి సంబంధమే సార్. సో సామ్రాట్ సంబంధం కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా లాస్ట్గా కొలిపాక హరి రీసెంట్గా సెలెక్టెడ్ యాజ్ ఏ డిఎస్సి సెలెక్ట్ అయ్యాడు. పంచాయతీ హిందీ పండిట్గా సెలెక్ట్ అయ్యాడు. సో దాన్ని మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది, నేను షేర్ చేస్తున్నాను మీ అందరికీ. ఈ సందర్భంగా నేను అతనికి కంగ్రాచులేషన్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వరుణ. మా తర్వాత మనకి మా సోదరుడు ఎస్సీ తర్వాత కొరపాటి రాజానే మాట్లాడతానని చెప్తున్నారు. సో అందరిని కూడా రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, సెకండ్ సెషన్లో ఆఫ్టర్ లంచ్ నాది హార్ట్ టాపిక్ అయిపోయింది మీ అందరికీ. నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. నువ్వే ఎక్కువ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో విలేజెస్ అన్ని తిరుగుతావు, అది నీకు
छोटी छोटी बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం కొంచెం టెన్షన్గా ఉంది. పాట బాగోపోయినా ఏమనుకోవద్దు. మా వారు వస్తారు మళ్ళీ ఆయన ముందు ఎందుకంటే ముందే పాడేస్తున్నాను. కానీ చెప్పాలంటే పర్సనల్గా చాలా బాగుంది ఈరోజు. ఇన్నేళ్లలో మ్యారేజ్ లైఫ్లో ఇది ఒకలా ఉంటే ఈ ఒక్కరోజు మాత్రం చాలా బాగుంది. మెమరీ గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుంటాం అనమాట. మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మీ అందరినీ కూడా ముఖ్యంగా అరేంజ్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రం పర్సనల్గా చాలా చాలా థ్యాంక్ యూ. నాకు ఒక టైటిల్ సాంగ్ అంటే ఇష్టం, సీరియల్ టైటిల్ సాంగ్. నాకు షివరింగ్ వచ్చేస్తుంది, అది పాడతాను. చాలా ఇష్టమైన సాంగ్. ఓకే, మీతో షేర్ చేసుకుంటాను. చంద్రికల కలన హేమంత కుషారంలా నవ శిశిర తరంగంలా గానం జాలం కలిగే అలల జడుల సంబడిలో గానం జాలం కలిగే అలల జడుల సంబడిలో సాగే జీవనగానం అణుగణుగుణ ఋతురాగం సాగే జీవనగానం
అణువణువున ఋతురాగం వాసంత సమీరంలా గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లో పాదమెటుపోతున్నా ఎగరేసే నిత్యమలేగా మన దోసే పాములు మంచితనములో చిన్న పరుగు ఏముంది ఎవరికి తల వంచను ఎవరికి ఆశింపదు గుండె బలమే ఆయుధం కండ బలమే పొడి దుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కచ్చాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా